హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సైఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము స్టార్ట్ చేసిన తమిళనాడు ఎన్సీఆర్టీస్ 11th స్టాండర్డ్ కి సంబంధించి ఇవాళ చాప్టర్ 7 మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో హైలైట్ చేసే థీమ్ మీరు చూసినట్టయితే ద గుప్తాస్ అని ఉంది. మనం ఒక్కసారి లెటస్ ట్రై టు బ్రీఫ్లీ రీకలెక్ట్ మనం ఏ చాప్టర్స్ డిస్కస్ చేసామనేది. మనది లేటర్ వేదిక్ పీరియడ్ అయిపోయినాక మనం తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో పొలిటికల్ కండిషన్స్ అన్ని కూడా ఎవరి కంట్రోల్లో ఉండేవి అంటే ఒక 16 మహాజనపదాస్ కింద ఉండేవి. ఆ 16 మహాజనపదాల్లో ఏది చాలా పవర్ఫుల్ గా రైజ్ అవ్వడం జరిగింది అంటే మగధ రైజ్ అవ్వడం జరిగింది. ఆ మగధాని రూల్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఏంటి అంటే మౌర్యన్ ఫ్యామిలీ. సో మౌర్యన్స్ అనే వాళ్ళు ఒక సింగిల్ ఫ్యామిలీ రూల్ లాగా ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం శాసించడం జరిగింది. మౌర్యన్స్ డిక్లైన్ అయినాక చాలా రీజనల్ కింగ్డమ్స్ రావడం జరిగింది. మనకి నార్త్ లో సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్ ఇన్వేషన్స్ చూడొచ్చు, మనకి మగధాలో శుంగాస్ చూడొచ్చు, కాన్వాస్ చూడొచ్చు. దాని తర్వాత ఒడిశా విషయానికి వస్తే మహామేఘవర్మ డైనాసిటీ ఉండేది. డెక్కన్ ప్రాంతంలో ఏమో శాతవాహన డైనాసిటీ ఉండేది. అండ్ కింద పెనిన్సులర్ టిప్ ఏదైతే ఉందో ఆ తమిళ రీజన్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 3 తమిళ్ కింగ్డమ్స్, చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్. సో ఈ రీజనల్ కింగ్డమ్స్ గురించి కూడా మనం ఎలాబరేట్ డిస్కషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఒక సింగిల్ ఫ్యామిలీ రూల్ జోలికి వెళ్ళబోతున్నాము, అదే గుప్తాస్ అన్నమాట. సో మౌర్యన్స్ అనేవాళ్ళు సింగిల్ ఫ్యామిలీ రూల్, వాళ్ళు డిక్లైన్ అయినాక రీజనల్ కింగ్డమ్స్, మళ్ళీ ఇంకోసారి సింగిల్ ఫ్యామిలీ రూల్ చూడొచ్చు, మళ్ళీ వీళ్ళు డిక్లైన్ అయినాక వీ కెన్ అగైన్ సీ ద రైజ్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో, అప్స్ అండ్ డౌన్స్, ఇవి మీరు బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ నేను డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే గుప్తాస్. మనము అసలు వీళ్ళు ఎవరి దగ్గర నుండి ఇండిపెండెన్స్ తీసుకోవడం జరిగింది, ఈ గుప్తా ఎరాకి సంబంధించిన సోర్సెస్ ఏంటి. మనము మౌర్యన్ ఎరాలో కూడా లిటరరీ సోర్సెస్, న్యూమిస్మాటిక్స్ అండ్ ఎపిగ్రాఫికల్ సోర్సెస్ ఏంటి అనేది ఒకసారి ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ కూడా సింగిల్ ఫ్యామిలీ రూల్ కాబట్టి కొంచెం ఎలాబరేట్ గా ఇంపార్టెంట్ లిటరరీ సోర్సెస్ ఏమున్నాయి, మనకి న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ ఏం చెప్తున్నాయి, అట్లానే ఇన్స్క్రిప్షన్స్, ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఏమి ఉన్నాయి వీటికి సంబంధించిన రిఫరెన్సెస్ తోని అనేది కూడా మనము బాగా చూడాలి. దాని తర్వాత వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తాస్. దాని తర్వాత కండిషన్స్ దట్ ప్రివైల్డ్ అండర్ ద గుప్తాస్, అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది, ఎకానమీ ఏ విధంగా ఉండేది, సోషో రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉండేది. సో ఈ ఫ్యాక్ట్స్ అన్ని మనం, ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుకుంటే దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. లెట్ us go into the details of the Guptas. వీళ్ళ టైం పీరియడ్ మనం చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ ఫ్రమ్ 4th AD టు 6th AD అని చెప్పుకోవచ్చు. సో వన్స్ అగైన్ there was a single family rule, and once again we can see a political stability in Indian subcontinent. మరి గుప్తాస్ ఎలా పవర్ లోకి రావడం జరిగిందంటే, ఇనిషియల్లీ దే వర్ ద సబార్డినేట్స్ అండర్ ద కుషాన్స్ కింద సామంత రాజులుగా ఉండేవారు. సో they were initially subordinates under the Kushans. So they declared their independence from Kushans. మరి దీనికి సంబంధించిన ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త వన్. was the first independent ruler. వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే పాటలీపుత్ర. మరి వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సంస్కృత్. సో ద అప్రాక్సిమేట్ టైం పీరియడ్ ఫర్ ద గుప్తా రూల్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వాజ్ ఫ్రమ్ 4th AD to 6th AD. Once again we can see a single family rule in Indian subcontinent and some kind of political stability was also witnessed. Initially, these people have subordinated the Kushans from whom they have declared their independence. When it comes to the first independent ruler, it was Chandragupta I. The capital of Guptas was Pataliputra. We all know, very popular ancient city. Named, manaki ipudu present day Patna ga kanipistadi Bihar lo. Official language was Sanskrit.
ఇక్కడ గుప్తాస్ కి సంబంధించి నేను చాలా అద్భుతమైన 2 ఫ్యాక్ట్స్ మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం హిస్టరీకి సంబంధించి అన్ని ఫ్యాక్చువల్ డేటా మన చేతిలో ఉండాలి ఎగ్జామ్‌కి పోయే ముందు. ఈ గుప్తాస్ విషయానికొస్తే ద గుప్తా పీరియడ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ సాంస్క్రిట్ లిటరేచర్ ఇన్ ఇండియా. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ద గుప్తా పీరియడ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ సాంస్క్రిట్ లిటరేచర్ ఇన్ ఇండియా. అన్ని విషయాలకి కాదు. ఎందుకు అనేది కూడా మనము ఈ చాప్టర్లోనే మీరు నేర్చుకోబోతున్నారు. చాలా రిఫరెన్స్ మెటీరియల్స్లో ఉంటుంది. సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తారు. గుప్తా ఎరా వాజ్ అ గోల్డెన్ ఎరా. దేనికి అనేది చెప్పారు. సో అన్ని విషయాలకి కాదు, డెఫినెట్గా 100% ఏది పర్ఫెక్ట్ ఉండదు. సో వీళ్ళ విషయానికి వస్తే ఇక్కడ గోల్డెన్ ఎరా వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ దేనికి జరిగింది అద్భుతంగా అంటే సాంస్క్రిట్ లిటరేచర్కి జరిగింది. అది ఏంటో కూడా మనం చూద్దాం. అయితే ఇక్కడ దిస్ ఇస్ వన్ ఫ్యాక్ట్. ఇంకోటి ఏంటి అంటే గుప్తాస్ వర్ ద రూలర్స్ హూ మింటెడ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ కాల్డ్ యాజ్ దినార్స్. ఈ దినార్స్ అనేది ఎవరు అసలు ఇంట్రడ్యూస్ చేశారు అంటే వాళ్ళ మాస్టర్స్ కుషాన్స్. కానీ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ దినార్స్ ఎవరు మింట్ చేశారు అంటే మాత్రము ఇట్ వాస్ గుప్తాస్. ఓకే, ఈ 2 ఫ్యాక్ట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనము లెట్ us go into the topic of sources to study Gupta era. సోర్సెస్ టు స్టడీ గుప్తా ఎరా మనం చూసినట్టయితే ఫస్ట్ టైప్ ఆఫ్ సోర్స్ ఏంటి అంటే లిటరరీ సోర్స్. దీనిలో మళ్ళీ మనకి ఇండియన్ లిటరరీ సోర్సెస్ ఉంటాయి, ఫారెన్ లిటరరీ సోర్సెస్ కూడా ఉంటాయి. సో అవి వాటికి సంబంధించిన ఫ్యాక్ట్స్ కూడా మనం డిస్కస్ చేయాల్సిందే. రెండోది ఏంటి అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్. మూడోది స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. దీన్నే మనము న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. అండ్ దీన్నే మనము ఎపిగ్రఫీ అని పిలుచుకుంటాం. సో ఈ సోర్సెస్ మనం కొంచెము ఎలాబొరేట్ గా ఫోకస్ చేయాలి. సో లెట్ us go into the discussion of Indian literary sources. మనకి ఇండియన్ లిటరరీ సోర్సెస్ చూసినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే నీతి సారా. ఇది ఎవరు రాశారు అంటే కామాంధక. సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఇండియన్ లిటరరీ సోర్స్ దట్ హ్యాస్ గాట్ రిఫరెన్సెస్ ఆఫ్ గుప్తా ఎరా. అంతే, ఆ విధంగానే గుర్తుంచుకోండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ప్రతి విషయంలో ఎక్స్పర్టీస్ తెచ్చుకుని లోపలికి వెళ్ళిపోయి తవ్వి వేరే సబ్జెక్ట్స్ కి అన్యాయం చేసే విధంగా మన ప్రిపరేషన్ ఉండకూడదు. ఎస్, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం, సిలబస్ లో ఈ విషయాలు ఇచ్చారు. డెఫినెట్ గా సాధ్యమైనంత వరకు ఒక బర్డ్ ఐ వాచ్ ఉండాలి. అంటే ఒక పక్షి పైనుండి ఎగురుతా ఉంటే అన్ని కింద ఉన్నది ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటా ముందుకు పోతుందో ఆ విధంగానే ఉండాలి. యూపీఎస్సీ డజంట్ నీడ్ ఎక్స్పర్టీస్, బ్రీఫ్ అనాలిసిస్, బ్రీఫ్ అండర్స్టాండింగ్, కామన్ సెన్స్ ఉండాలి. అంటే మంచిగా ఆ ఎలిమినేషన్ కూడా డెసిషన్ మేకింగ్ లో కూడా చాలా ఫోకస్డ్ ఉండాలి. సో దిస్ ఇస్ హౌ యువర్ ప్రిపరేషన్ హ్యాస్ టు బి. నీతి సారా వాస్ కంపైల్డ్ బై కామాంధక. సెకండ్ ఇంపార్టెంట్ లిటరరీ సోర్స్ ఏంటి అంటే మనకి కౌముది మహోత్సవ. దిస్ వాస్ కంపైల్డ్ బై విజ్జక. థర్డ్ ఇంపార్టెంట్ లిటరరీ సోర్స్ ఏంటి అంటే దేవి చంద్రగుప్త. ఇది ఎవరు కంపైల్ చేశారు అంటే విశాఖ దత్త. ఇంతకు ముందు కూడా ఈయన రిఫరెన్స్ రావడం జరిగింది. ఎక్కడ అంటే మౌర్యన్స్ కి సంబంధించిన ఇండియన్ లిటరరీ సోర్సెస్ లో విశాఖ దత్త రాసిన ముద్ర రాక్షస వన్ ఆఫ్ ద సోర్సెస్ దట్ హ్యాస్ గాట్ రిఫరెన్స్ టు ద మౌర్యన్ ఎరా. అంతే. దాని తర్వాత ఆయన రాసిన ఇంకో బుక్ ఏంటి అంటే దేవి చంద్రగుప్తం. దానిలో కూడా మౌర్యన్ ఎరాకి సంబంధించి రిఫరెన్సెస్ ఉన్నాయి. ఏంటి అంటే పర్టికులర్ గా చూస్తే ఇట్ డిస్కసెస్ అబౌట్ ద మ్యారేజ్ ఆఫ్ ద రూలర్ చంద్రగుప్త టు విత్ క్వీన్ ధ్రువాదేవి. బాగా గుర్తుంచుకోవాలి ఫ్యాక్ట్. అయితే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి సోర్సెస్. నీతి సారా వాస్ కంపైల్డ్ బై కామాంధక, కౌముది మహోత్సవ వాస్ కంపైల్డ్ బై విజక, దేవి చంద్రగుప్తం వాస్ కంపైల్డ్ బై విశాఖ దత్త. All these texts have references to Gupta era. Next important literary source ఏంటి అంటే కథా సరిత్ సాగర్.
ఇది ఎవరు కంపైల్ చేశారు అంటే సోమదేవసూరి. So this also has references to Gupta era. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి ఏ పెద్ద ఫ్యామిలీ గురించి చదివినా కింగ్డమ్స్ పరంగా మనకి హిస్టరీకి కాంట్రిబ్యూట్ చేసే ఇండియన్ లిటరరీ సోర్స్ ప్రతిసారి ఏంటి అంటే పురాణాస్. ఏ విధంగా అంటే జీనియాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అంటే ఏ రాజు తర్వాత ఎవరు రావడం జరిగింది, ఏ రాజ్యం తర్వాత అంటే ఏ ఫ్యామిలీ తర్వాత ఏ ఫ్యామిలీ రావడం జరిగింది, ఆ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు కాయిన్స్ కొన్ని విషయాలు చెప్తాయి, హిస్టారికల్ రికార్డ్స్ కొన్ని చెప్తాయి, ఇన్స్క్రిప్షన్స్ కొన్ని విషయాలు చెప్తాయి. డెఫినెట్ గా గ్యాప్స్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అంటే లైన్ ఆఫ్ సక్సెషన్ పర్టికులర్ గా తెలుసుకోవడానికి పురాణాస్ మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ లిటరరీ సోర్సెస్ ఆర్ పురాణాస్. దే హెల్ప్ us ఇన్ అండర్స్టాండింగ్ ద జీనియాలజీ ఆఫ్ గుప్తా రూలర్స్. చూడండి ఒకసారి మళ్ళీ ఇంపార్టెంట్ ఇండియన్ లిటరరీ సోర్సెస్ విషయానికి వస్తే నీతిసారా వాస్ కంపైల్డ్ బై కామాందక, కౌముది మహోత్సవ was compiled by Vijaka, Devi Chandraguptam was compiled by Visakadatta, Katha Sarit Sagara was compiled by Somadevasuri, and Puranas. All these texts have references to the Gupta era. These are important Indian literary sources. Next, foreign literary sources ke andar. ఫారెన్ లిటరరీ సోర్సెస్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలి. ఆయన ఎవరు అంటే ఒక చైనీస్ ట్రావెలర్, ఒక చైనీస్ పిలిగ్రిమ్ అని చెప్పుకోవాలి. ఆయన పేరేంటి అంటే ఫాహియాన్. మరి ఈయన ఇండియాని ఎవరి కాలంలో విజిట్ చేశాడు అంటే డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ చంద్రగుప్త II. Fahian was an important Chinese traveler or a pilgrim who visited India during the period of Chandragupta II, and he gave many accounts about the Indian society. ఆ కాంటెంపరీ పీరియడ్ లో ఆయన అబ్జర్వ్ చేసిన విషయాలు ఎంతో అద్భుతంగా రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ అకౌంట్స్ అన్నిటిని కంపైల్ చేస్తే ఒక చైనీస్ టెక్స్ట్ వస్తుంది, దాని పేరే ఫుగోజీ. Fugoji is a Chinese text. That have many great accounts given by a Chinese traveler Fahian who visited during the rule of Chandragupta. ఇది అంటే చాలా సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియన్ లిటరరీ సోర్సెస్ లో కూడా చాలా ఉంటాయి. మనకి ఎగ్జామ్ కి ఏవి ఇంపార్టెంట్, మనకి ఎన్సీఆర్టీస్ లో దేని గురించి ప్రస్తావన వస్తుంది అనే దానిపైన మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఫారెన్ లిటరరీ సోర్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దిస్. తర్వాత వచ్చిన ట్రావెలర్స్ కూడా డెఫినెట్ గా మాట్లాడుంటారు ఆ కింగ్డమ్ గురించి, కానీ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఫైనల్లీ మనము ఈ సోర్సెస్ విషయానికి వస్తే ఇంపార్టెంట్ ఇండియన్ లిటరరీ సోర్సెస్ చూసాము, ఇంపార్టెంట్ ఫారెన్ లిటరరీ సోర్సెస్ చూసాము. ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు ద ఇన్స్క్రిప్షన్స్ పార్ట్. ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ రూలర్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ అంటే సముద్రగుప్త. సముద్రగుప్తాకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే అలహాబాద్ ఇన్స్క్రిప్షన్, ఇరాన్ ఇన్స్క్రిప్షన్. ఇది ఉత్తరప్రదేశ్, దిస్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. నేను ఒక చాలా స్ట్రాంగ్ రూల్ చెప్తున్నాను మీకు. ఇన్స్క్రిప్షన్స్ అనేవి జనరల్లీ రాళ్లపైన కనిపిస్తాయి. ఒకటే ప్రాంతంలో ఒకటే రాయి పైన ఒక రూలర్ ఒక సైడ్ పైన రాస్తే అదే రాయి పైన డిఫరెంట్ ఇన్స్క్రిప్షన్ ఇంకో రూలర్ గురించి ఉంటుంది అనమాట. సో ఎప్పుడు ఇన్స్క్రిప్షన్ గురించి చదివినా మనకి ఫ్యూచర్ లో మళ్ళీ ఇరాన్ అని కానీ జునాగఢ్ అని కానీ ఇట్లా ప్లేసెస్ వచ్చినా ఆ ఇన్స్క్రిప్షన్ ని రూలర్ తో పాటు చదివే ప్రయత్నం మీరు చేయాలి. అంటే ఒకటే ప్లేస్ లో ఒకటే రాయి పైన డిఫరెంట్ రూలర్స్ ఇన్స్క్రైబ్ చేసే పరిస్థితులు చాలా ఉన్నాయి అనమాట ఇండియాలో. సో కన్ఫ్యూజ్ కాకూడదు. జస్ట్ ఆ ప్లేస్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్ చూసి మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఆ ఇన్స్క్రిప్షన్ అలాంగ్ విత్ రూలర్స్ నేమ్ చదివే ప్రయత్నం మనం చేయాలి ఇక్కడ. సో అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ గానీ ఇరాన్ ఇన్స్క్రిప్షన్ గానీ ఇవి సముద్రగుప్తాకి సంబంధించిన అలహాబాద్ అండ్ ఇరాన్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ హిస్ విక్టరీస్ ఆర్ అచీవ్మెంట్స్.
అచీవ్మెంట్స్ ఆఫ్ సముద్రగుప్త గురించి ఎంతో అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ అచీవ్మెంట్స్ గురించి మాట్లాడే గ్లోరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్క్రిప్షన్స్ ని వాటిని ఏమని పిలుచుకోవాలి అంటే ప్రశస్తీస్ అని పిలుచుకోవాలి. So the glorifying inscriptions about the rulers are generally termed as prashastis. Allahabad inscription of Samudragupta and Iran inscription of Samudragupta are glorifying his achievements or victories. ఇంకో రెండు ఉన్నాయి ఈయనకి సంబంధించి. అదేంటి అంటే నలంద కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అండ్ గయా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. రెండు కూడా బీహార్ లో ప్లేసెస్. చూడండి కాపర్ ప్లేట్స్ లో కూడా పైన కూడా కొన్ని విషయాలు రాయడం జరిగింది. ఏంటి అంటే దీస్ కాపర్ ప్లేట్స్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ హిస్ ల్యాండ్ గ్రాంట్స్. ఈ నలంద కాపర్ ప్లేట్ విషయానికి వస్తే ఇది ఏం చెప్తుంది అంటే సముద్రగుప్త డొనేటెడ్ విలేజెస్ ఆర్ హి హాస్ గివెన్ అ ల్యాండ్ గ్రాంట్ టు ద బ్రాహ్మిన్స్. అండ్ అంతేకాకుండా నేను ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పా, అసలు ఈ ట్రెడిషన్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే మన తెలుగు రూలర్స్. పర్టికులర్ గా ఏ తెలుగు రూలర్ అంటే శాతకర్ణి వన్. మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వస్తుంది అంటే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్, ఆయన వైఫ్ ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్ క్వీన్ నాగానిక. ఇది ఆల్రెడీ డిస్కస్ చేశా, ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద తెలుగుస్ టు ద ఇండియన్ హిస్టరీ. దానిలో అసలు ఈ ట్రెడిషన్ స్టార్ట్ చేసిందే శాతవాహనస్, మన తెలుగు రూలర్స్. అయితే అది పక్కన పెడితే ఆ శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ లో వాళ్ళు డొనేట్ చేసినప్పటికీ అగ్రహార అనే పదం మనకు కనిపించాలి. For the first time you find the word Agrahara in this Nalanda copper plate inscription of Samudragupta. This is very, very important fact for Indian history. So in this we find the word Agrahara for the first time. మరి ఇదేం ల్యాండ్ గ్రాండ్ అంటే గాయా దగ్గర శ్రీలంకన్ రూలర్ ఉండేవాడంట, కాంటెంపరీ రూలర్. ఆయన పేరు మహామేఘవర్మ. మళ్ళీ చెప్తున్నా, ఒకటే పేరుతో ఉన్న రాజులు డిఫరెంట్ కాలానికి చాలా మంది ఉంటారు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకూడదు. కాంటెక్స్ట్ పరంగా చదివే ఆలోచన చేయాలి. సో సముద్రగుప్త టైం పీరియడ్ లో ఉన్న కాంటెంపరీ శ్రీలంకన్ రూలర్ ఎవరు అంటే మహామేఘవర్మ. ఆయన ఏం చేశాడంటే ఈయనని రిక్వెస్ట్ చేశాడంట సముద్రగుప్తాని, ఏమని, ఒక ల్యాండ్ గ్రాంట్ ఇవ్వండి. మనకి శ్రీలంక నుండి చాలా మంది బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్, గాయా ఒక పవిత్రమైన ప్లేస్ కాబట్టి సంవత్సరానికి చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి సరైన వసతులు లేవు అక్కడ. సో మీరు మాకు ఈ ల్యాండ్ గ్రాంట్ ఇస్తే మేము ఈ శ్రీలంకన్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్స్ కోసం ఒక విహారాన్ని కట్టుకుంటాము, ఒక రెసిడెన్స్ ని కట్టుకుంటాము అంటే డెఫినెట్ గా దానికి ఆయన యాక్సెప్ట్ చేసి ల్యాండ్ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ద డిప్లొమసీ ఈ మెయింటైన్ విత్ ద శ్రీలంకన్ రూలర్. చూడండి ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి మనకి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. నెక్స్ట్ విషయానికి వెళ్తే చంద్రగుప్త 2 కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్. అదేంటి అంటే ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. చూడండి ఇప్పటిదాకా మనకి రాక్స్ పైనే చూసామన్నమాట అశోక టైం పీరియడ్ నుండి కూడా. ఇప్పుడు డిఫరెంట్ సర్ఫేసెస్ వస్తున్నాయి, ఇది కూడా బాగా గమనించాలి మీరు. అయితే ఇక్కడ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ విషయానికి వస్తే దిస్ ఇస్ ఆల్సో ప్రశస్తి ఆఫ్ చంద్రగుప్త 2. ఆయన అచీవ్మెంట్స్ ని గ్లోరిఫై చేసే ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ఏ ప్లేస్ లో ఉంది అంటే మెహరోలి. మెహరోలి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ. ఇప్పుడు మనకి కుతుబ్ మినార్ ఉంటుంది కదా, అదే కాంప్లెక్స్ లో ఒక ఐరన్ పిల్లర్ కూడా ఉంటుంది. చాలా మందికి తెలియదు, దిస్ ఇస్ ఓల్డర్ దాన్ దట్ మాన్యుమెంట్ అని. సో దిస్ ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ చంద్రగుప్త 2. ఇక్కడ మనం ఇంకో విషయం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ఇది ఎంత అద్భుతమైన క్వాలిటీ ఆఫ్ ఐరన్ యూజ్ చేశారు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఐరన్ వాజ్ యూస్డ్. ఇట్ డిడ్ నాట్ గెట్ డిగ్రేడెడ్ టిల్ నౌ. ఇది ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. అసలు ఎంత అద్భుతమైన క్వాలిటీ ఎట్లా యూజ్ చేయగలిగారు అంటే దిస్ షోస్ ద మెటలర్జికల్ స్కిల్స్ ద పీపుల్ హ్యాడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అద్భుతమైన స్కిల్స్ అన్నమాట మెటలర్జీ పైన. So this is about iron pillar inscription of Chandragupta 2. Next important ruler evaru ante Skandagupta. మరి స్కందగుప్త విషయానికి వస్తే ఈయనకి సంబంధించి 2 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అదేంటి అంటే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్కందగుప్త. మనకి ఇంతకు ముందు కూడా జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ వచ్చింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు రుద్రదమన, జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రుద్రదమన. ఒక రాయి పైన రాయడం జరిగింది. అదే రాయి పైన మనకి ఈయన రాసిన రాత కూడా దొరుకుతుంది అనమాట. సో ప్లేస్ ఇస్ సేమ్, సర్ఫేస్ ఇస్ సేమ్,
రూలర్స్ ఆర్ డిఫరెంట్, బాగా గుర్తుంచుకోవాలి. సో జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్కందగుప్త, బితాలి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్కందగుప్త. గుజరాత్, మధ్యప్రదేశ్. మరి ఈ ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తున్నాయి? ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ మనకి మళ్ళా రుద్రదమన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అది ఏం చెప్తుంది? నేను దానికి ఉన్న ఇంపార్టెన్స్ చెప్పాను. ఇట్ వాస్ ద అర్లియస్ట్ అండ్ లెందియస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పాను. అండ్ దానిలో కంటెంట్ ఏంటి అంటే, ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రుద్రదమన హ్యాస్ రివైవ్డ్ ద సుదర్శన ట్యాంక్ ఆర్ లేక్ దట్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ మౌర్యన్ ఎరా. అది ఎప్పుడైతే డ్యామేజ్ అవ్వడం జరిగిందో దాన్ని పాపం ఆయన మళ్ళీ రిపేర్ చేయడం జరిగింది. అంటే ఆయన కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే లైన్స్ పైన షాకాస్ కూడా ఇరిగేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్కందగుప్త. ఇదేం చెప్తుంది అంటే, ఆ సుదర్శన లేక్ ఏదైతే ఉందో ఈయన కాలం వచ్చేటప్పటికి మళ్ళీ డ్యామేజ్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ రూలర్ ఆల్సో గేవ్ ఇంపార్టెన్స్ టు ద ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ హీ గాట్ ఇట్ రిపేర్డ్, హీ గాట్ ఇట్ రివైవ్డ్. ఎవరు? స్కందగుప్త. సో దట్ ఈస్ వాట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ స్కందగుప్త. మరి బితాలి ఇన్స్క్రిప్షన్ లోకి వెళ్ళిపోతే, ఈ బితాలి ఇన్స్క్రిప్షన్ లో మనకు కనిపించేది ఏంటి అంటే, ఇట్ హ్యాస్ అ రిఫరెన్స్ ఆఫ్ హన్స్ ఇన్వేషన్. వీళ్ళని హునాస్ అని కూడా పిలుస్తారు, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. వీళ్ళు ఎవరు అంటే సెంట్రల్ ఏషియన్ ట్రైబ్స్. సో వీళ్ళ ఇన్వేషన్స్ కి సంబంధించి రిఫరెన్స్లు మనకి బితాలి ఇన్స్క్రిప్షన్ లో దొరుకుతుంది. నెక్స్ట్ రూలర్ కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ చూద్దాం మనం. భానుగుప్త, ఇరాన్ ఇన్స్క్రిప్షన్. మళ్ళీ ఇంకోసారి వస్తుంది ప్లేస్. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్త. సో ప్రతిసారి ఇన్స్క్రిప్షన్ దాని రూలర్ తో పాటు నేమ్ తో పాటు చదివే ప్రయత్నం మీరు చేయాలి. ఆ ప్రాక్టీస్ నేర్చుకోవాల్సిందే. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్త ఇదేం చెప్తుంది అంటే, మీరు చూడండి, ఇప్పటిదాకా మనకి సతీకి సంబంధించి టెక్స్ట్ల ద్వారానే రిఫరెన్స్లు మనకి తెలుస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం సతీ ఒక ఇన్స్క్రిప్షన్ లో కనిపించడం జరిగింది, ఒక రిఫరెన్స్ లాగా. అది ఏ ఇన్స్క్రిప్షన్ అంటే, ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ భానుగుప్త. Until now, Sati was observed in texts, or it has got reference in text. For the first time, Sati has got a reference in an inscription, that was Iran inscription of Bhanugupta. So, ikkada nenu Sati ane practice raayadam jarugtundi. So, earliest evidence of Sati from an inscription is coming from Iran inscription in Madhya Pradesh related to Bhanugupta. So, ee inscriptions ki sambandhinchina topic kuda ayipovam jarigindi. Ippudu study of coins loki veldam. ఇంపార్టెంట్ కాయిన్స్ మనం ఒక్కొక్కటి చూసుకుందాం. కాయిన్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ద కాయిన్స్ ఆఫ్ చంద్రగుప్త 1. సో నేను ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాను. మరి ఈ కాయిన్స్, వీళ్ళు మింట్ చేసిన కాయిన్స్ ఏంటి అంటే, యూజువల్ గా గోల్డ్ కాయిన్స్. వాటిని ఏమని పిలవాలి అంటే దినార్స్. నేను ఇంకో ఫ్యాక్ట్ ఏం చెప్పాను, గుప్తాస్ హ్యావ్ మింటెడ్ ద లార్జెస్ట్ నంబర్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ కాల్డ్ యాజ్ దినార్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇది ఒక బండ గుర్తు. ఈ కాయిన్స్ విషయానికి వస్తే, మరి చంద్రగుప్త 1 కాయిన్స్ లో మనం చూసినట్టయితే, ఒక సైడ్ మనము ఆయన ఇమేజ్ చూడొచ్చు, వెనకాల సైడ్ ఆయన వైఫ్ కుమారదేవి ఇమేజ్ కూడా చూడొచ్చు, క్వీన్ కుమారదేవి. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఈయనకి అంత ఇష్టం వైఫ్ అంటే, అంతేకాకుండా క్వీన్ హెల్డ్ అ గ్రేట్ రెస్పెక్ట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ సొసైటీ. ఆ విధంగా కూడా ఉండి ఉండొచ్చు అని చెప్పి హిస్టోరియన్స్ యొక్క భావన. సో ఆన్ ద కాయిన్స్ ఆఫ్ చంద్రగుప్త 1 we can see his images on one side and his wife Queen Kumaradevi's image on the other side. He might have had great affection for his wife, and Queen might have held a great respect in the society and administration. Okay, so this is about the coins of Chandragupta 1. Next comes Samudragupta. On some of his coins, ఆయన కొన్ని కాయిన్స్ చూసినట్టయితే దానిపైన ఆయన we can see the image of సముద్రగుప్త. ఆయన ఇమేజే మనం చూడొచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణని వాయించుకుంటా ఉంటాడు ఆయన. సో we can see the image of Samudragupta and some of the coins playing musical instrument వీణ. అండ్ అండర్ దట్ కాయిన్స్ మనకి ఒక టైటిల్ కనిపిస్తుంది, అదేంటి అంటే కవిరాజ. అంటే ఈ ఎంకరేజ్డ్ ఫైన్ ఆర్ట్స్. అంటే ఈయన ఒక అద్భుతమైన రూలరే కాదు, ఎంతో గొప్ప అడ్మినిస్ట్రేటరే కాదు, ఆయనకి ఆర్ట్స్ పట్ల కూడా చాలా
ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఈ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ నుండి వస్తుంది అంటే సమ్ ఆఫ్ ద కాయిన్స్ రిలేటెడ్ టు సముద్రగుప్త. వీ కెన్ సీ హిమ్ playing musical instrument Veena, and Kaviraja is written under that. It clearly shows that he patronized fine arts. Idi oka one type of information. In some other coins of Samudragupta, we can see him performing Ashwamedha Yaga. మనందరికీ తెలిసిందే, చాలా సినిమాల్లో కూడా చూసుంటారు మీరు. అశ్వమేధ యాగాని మనం ఏమని పిలుచుకుంటామంటే హార్స్ సాక్రిఫైస్ రిచువల్ అని పిలవాలి. ఇది ఏంటి ట్రెడిషన్ అంటే, ఏ రాజు అయితే దిగ్విజయ్ పాలసీ అంటే ఎక్స్పాన్షన్ పాలసీని ఫాలో చేస్తున్నాడో ఆ రాజు ఏం చేస్తాడు అంటే తన గుర్రాన్ని తన సైనికులతోని డిఫరెంట్ డైరెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలోకి పంపించడం జరుగుతుంది. ఆ గుర్రం ఏం చేస్తుంది అంటే అట్లా 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 వేరే కింగ్డమ్స్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఆ గుర్రంకి ఒక ఫ్లాగ్, వీళ్ళ ఫ్లాగ్ కూడా కట్టి ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ గుర్రంని రికగ్నైజ్ చేసి పలానా మనిషి ఆ పలానా రూలర్ పంపించాడు అని చెప్పి రికగ్నైజ్ చేసి వాపస్ పంపిస్తే ఈ రూలర్ కి సబార్డినేషన్ యాక్సెప్ట్ చేసినట్టే. అంటే నేను నీ కింద సామంతునిగా ఉండడానికి నేను అంగీకరిస్తున్నా అని. లేదు, ఆ గుర్రంని క్యాప్చర్ చేస్తే ఏంటి అంటే ఇట్ విల్ లీడ్ టు అ బ్యాటిల్. ఇక ఫేట్ డిసైడ్ చేస్తుంది ఎవరు గెలుస్తారు, ఎవరి కింద సామంతులుగా ఉంటారు అనేది. సరే, ఆ సక్సెస్ఫుల్ గా గుర్రము కింగ్డమ్ కి వచ్చేసినప్పుడు అది చాలా కింగ్డమ్స్ ని క్రాస్ చేసి వస్తుంది అనమాట. అట్లా సో అన్ని కింగ్డమ్స్ ఇప్పుడు డెఫినెట్ గా మేము సామంతులుగా ఉంటాము మీ కింద అని యాక్సెప్ట్ చేశారు అనుకోండి. ఆ గుర్రం మళ్ళీ వాపస్ రాగానే సక్సెస్ఫుల్ గా ఆ గుర్రంని సాక్రిఫైస్ చేస్తారనమాట. సో దీన్నే అశ్వమేధ యాగ అంటారు. అంటే ఈయన కాయిన్స్ పైన మనకి ఆయననే అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడు కాబట్టి, చేస్తూ కనిపించాడు కాబట్టి మనం ఏమేమి నిర్ధారించాలి ఇక్కడ అంటే ఈ ఫాలోడ్ అండ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. డెఫినెట్ గా ఈ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ దిగ్విజయ్. అండ్ దాని కిందనే మనం ఒక టైటిల్ కూడా చూడొచ్చు ఆయనకు సంబంధించి. ఏం రాసుకున్నాడు ఆయన గురించి ఆయన అంటే అశ్వమేధ పరాక్రమ అని కూడా మనకు ఒక టైటిల్ కనిపిస్తుంది అదే కాయిన్స్ పైన. సో దిస్ ఇస్ అబౌట్ ద కాయిన్స్ ఆఫ్ సముద్రగుప్త. ఆన్ సమ్ కాయిన్స్ వీ కెన్ సీ హిమ్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణా with a title written Kaviraja. It shows his interest towards fine arts. And on some of his coins we can see him playing performing Ashwamedha Yaga. It shows that he followed the policy of Digvijay or expansionist policy, and with the title Ashwamedha Parakrama. ఇప్పుడు చంద్రగుప్త 2 కి సంబంధించిన కాయిన్స్ చూద్దాం మనం. చంద్రగుప్త 2 కి సంబంధించిన కాయిన్స్ మనం చూసినట్టయితే గోల్డ్ కాయిన్స్ దినార్స్ తో పాటు హీ స్టార్టెడ్ మింటింగ్ సిల్వర్ కాయిన్స్ ఆల్సో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సిల్వర్ కాయిన్స్ వర్ మింటెడ్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. దే వర్ కాల్డ్ యాజ్ రూపకాస్. రూపాయి, రూపీ. సో అంటే ఒక ఎవల్యూషన్ అన్నమాట. So he minted silver coins and called them as rupakas along with the gold coins dinars. This is one important fact you have to remember when it comes to Chandragupta II. Kumaragupta విషయానికి వెళ్దాం. కుమారగుప్త విషయానికి వస్తే మనం చూసేది ఏంటి అంటే ఇక్కడ ఈయన కాయిన్స్ పైన కూడా యూ కెన్ సీ హిమ్ పర్ఫార్మింగ్ అశ్వమేధ యాగ. విత్ ద టైటిల్ అశ్వమేధ మహేంద్ర. అంటే దిస్ పర్సన్ ఆల్సో ఫాలోడ్ ఆ పాలసీ ఆఫ్ దిగ్విజయ్. అంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే చాలా రూలర్స్ ఆఫ్ గుప్తా రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపీరియల్ రూలర్స్ అని మనం చెప్పుకోవాలి. సో కుమారగుప్త, ఆన్ ద కాయిన్స్ ఆఫ్ కుమారగుప్త వీ కెన్ సీ హిమ్ పర్ఫార్మింగ్ అశ్వమేధ యాగ విత్ ద టైటిల్ Ashwamedha Mahindra. It shows that he followed the policy of Digvijay or policy of expansion. So ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. We have seen the coins of Chandragupta I and we have seen the coins of Samudragupta. We have also seen the coins of Chandragupta II and finally the coins of Kumaragupta. So మనకి గుప్తాస్ ఎవరి దగ్గర నుండి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు? కుషాన్స్ నుండి.
అండ్ ఈ గుప్తాస్ టైం పీరియడ్ ఏంటి, 4th సెంచరీ ఏడి నుండి 6th సెంచరీ ఏడి. వీళ్ళకున్న గొప్పతనం ఏంటి అంటే ఒక సింగిల్ ఫ్యామిలీ రూల్ కొన్ని సంవత్సరాలు మనం చూడొచ్చు. అండ్ వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే పాటలిపుత్ర. వీళ్ళకి సంబంధించి సోర్సెస్ ఏమున్నాయి మనకి చదువుకోవడానికి అంటే ఇండియన్ లిటరరీ సోర్సెస్ ఉన్నాయి, ఫారెన్ లిటరరీ సోర్సెస్ ఉన్నాయి, రూలర్స్ ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అండ్ రూలర్స్ కి సంబంధించిన కాయిన్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తాస్. ఇప్పుడు మనము పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తాస్ లోకి వెళ్ళిపోదాం. లెట్ us మూవ్ ఆన్ టు ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తా రూలర్స్. When it comes to the political history of Gupta rulers, I have already discussed this point that initially they served as subordinates under the Kushans. They were not independent rulers right from the beginning. వాళ్ళు మొట్టమొదటి నుండి సావరిన్ రూలర్స్ కాదు, సామంత రాజులుగా ఉండేవాళ్ళు. ఎవరి కింద అంటే కుషాన్స్ కింద ఉండేవాళ్ళు. కుషాన్ కింగ్డమ్ ఎప్పుడైతే డిక్లైన్ అయిందో ఆ టైం పీరియడ్ ని అంటే ఆ పర్టికులర్ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని గుప్తా రూలర్స్ హ్యావ్ డిక్లేర్డ్ దేర్ ఇండిపెండెన్స్. అయితే ఈ విషయానికి వస్తే ఇక్కడ నేను రాసి చూపిస్తాను. Initially they were the subordinates or samantas under the Kushans. So they declared their independence after Kushans have declined. The first independent ruler of Gupta dynasty was Chandragupta I. చంద్రగుప్త I ఫస్ట్ మొట్టమొదటి ఇండిపెండెంట్ రాజు. దేనికి సంబంధించి అంటే గుప్తా కింగ్డమ్ కి సంబంధించి. మరి ఈయన ఏ విధంగా అన్ఛాలెంజ్డ్ అయినాడు అంటే డ్యూ టు ద మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ కుమారదేవి ఫ్యామిలీ. ఈయన వివాహం చేసుకుంది కుమారదేవి. ఆమె కూడా ఒక బలమైన రాజ్యానికి చెందిన ప్రిన్సెస్. సో వాళ్ళ సపోర్ట్ తోని హీ బికేమ్ అన్ఛాలెంజ్డ్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ రీజన్. ఏ ప్రాంతంలో అంటే హీ బికేమ్ అన్ఛాలెంజ్డ్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ రీజన్. సో ఈ వివాహం అనేది ఈ మ్యాట్రిమోనియల్ అలయన్స్ అనేది కలిసి రావడం జరిగింది. ఎవరికి అంటే ఫస్ట్ ఇండిపెండెంట్ రూలర్ అయిన చంద్రగుప్త I. సో ఆఫ్టర్ ద మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ కుమారదేవిస్ ఫ్యామిలీ and support from their family, he became powerful and unchallenged in the Indo-Gangetic region. Who? Chandragupta I, the first independent ruler. And he was succeeded by his son. అసలు నిజమైన ఎక్స్పాన్షన్ ఎవరి కాలంలో అయింది అంటే ద రియల్ ఎక్స్పాన్షన్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ సముద్రగుప్త. సో హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ సముద్రగుప్త. సముద్రగుప్త విషయానికి వస్తే కొంచెం ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకోవాలి మనము. ద రియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ వాజ్ సీన్ డ్యూరింగ్ హిస్ పీరియడ్. నిజమైన విస్తరణ, ఒక కింగ్డమ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది గ్రో అవ్వడము ఈయన కాలంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈయన అశ్వమేధ యాగ కండక్ట్ చేసినట్టు కూడా మనకి ఈయన కాయిన్స్ ద్వారా మనకి ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయి. అంటే ఈ డెఫినెట్లీ ఫాలోడ్ అండ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. మరి ఈ సముద్రగుప్తాని హిస్టోరియన్స్ ఏమని పిలుస్తున్నారు అంటే దెర్ ఇస్ వన్ పర్టికులర్ హిస్టోరియన్ నేమ్డ్ విఏ స్మిత్. విఏ స్మిత్ ఈయనని ఏమని పిలుస్తున్నాడు అంటే హీఈస్ కాలింగ్ హిమ్ యాజ్ ఇండియన్ నెపోలియన్. నెపోలియన్ బోనపార్టే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈజ్ రిలేటెడ్ టు ఫ్రెంచ్ రెవల్యూషన్. వరల్డ్ హిస్టరీ డిస్కస్ చేసేటప్పుడు ఆయన గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఈయన విఏ స్మిత్ మన సముద్రగుప్త అని ఫ్రాన్స్ కి సంబంధించిన నెపోలియన్ తో పోల్చడం జరుగుతుంది. అండ్ హీస్ కాలింగ్ హిమ్ యాజ్ ఇండియన్ నెపోలియన్. ఎందుకంటే నెపోలియన్ వాజ్ విక్టోరియస్ ఇన్ మెనీ బ్యాటిల్స్. కానీ ఈ కంపారిజన్ అనేది అస్సలు కరెక్ట్ కంపారిజన్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ వైస్ కంపారిజన్. ఇది కరెక్ట్ కంపారిజనే కాదు. ఎందుకంటే మనము ఇంతకుముందు డిస్కస్ చేసిన మనకి ఈయన ప్రశస్తిస్, ఈయన విక్టరీస్ ని ఏ ఇన్స్క్రిప్షన్స్ గ్లోరిఫై చేస్తున్నాయంటే అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ కానీ ఎరాన్ ఇన్స్క్రిప్షన్ కానీ. చూడండి, ఇదే సెషన్ లో మనము ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేసాం. అంటే ఆయన అచీవ్మెంట్స్ అన్ని. మరి అటువంటి మనిషికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఆ ఇన్స్క్రిప్షన్స్ లో దొరుకుతున్నాయి. ఓకే, అది పక్కన పెడితే నెపోలియన్ ట్రాక్ రికార్డ్ మనం తీసుకున్నట్టయితే డెఫినెట్ గా హీ వాజ్ విక్టోరియస్ ఇన్ మెనీ బ్యాటిల్స్. అన్డౌటెడ్లీ సుప్రీం లీడర్ ఆయన. ల్యాండ్ ఆర్మీ విషయానికి వస్తే ఎస్, ఫ్రాన్స్ వాజ్ వీక్ ఇన్ నేవల్ పవర్. సో అందుకనే వాళ్ళకి జరిగిన అంతర్యుద్ధం ఏదైతే ఉందో 100 years వార్ లో ఇంగ్లాండ్ దే ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉండేది.
సరే, ఆ విషయం కూడా మనం పక్క పెడదాము. అయితే ఇక్కడ మనకి నెపోలియన్ తోని కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి నెపోలియన్ ఓడిపోవడానికి సంబంధించి ఎవిడెన్సెస్ పక్కాగా కనిపిస్తున్నాయి. దెర్ ఆర్ మెనీ ఎవిడెన్సెస్ ఆఫ్ నెపోలియన్ గెట్టింగ్ డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్స్, పర్టికులర్లీ బ్యాటిల్ ఆఫ్ లిప్జిగ్ కానీ బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ కానీ, ఆ 2 బ్యాటిల్స్ లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇదంతా వరల్డ్ అందరికీ తెలిసిన విషయమే. కానీ వెన్ యూ టేక్ the inscriptions or the records related to Samudragupta, you do not find any evidences of Samudragupta getting defeated in any battle. Samudragupta ఓడిపోయినట్టు ఎటువంటి దాఖలాలు మనకి ఇన్స్క్రిప్షన్స్ లో కానీ రికార్డ్స్ లో కానీ కనిపించట్లేదు. సో ఈ కంపారిజన్ అనేది అసలైన మంచి కంపారిజన్ కాదు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ అ వైస్ కంపారిజన్. ఓకే, ఏదైనప్పటికీ ఎవరు పిలిచారు ఆయనని ఇండియన్ నెపోలియన్ అంటే ఈ ఫ్యాక్ట్ మాత్రం మనము బాగా గుర్తుంచుకోవాలి. విఏ స్మిత్, హిస్టోరియన్ నేమ్డ్ విఏ స్మిత్ కాల్డ్ హిమ్ యాజ్ ఇండియన్ నెపోలియన్. ఓకే, అయితే ఇక్కడ ఈయన ఇన్స్క్రిప్షన్స్ ఆధారంగా తీసుకుని ఈయన కాంకర్ చేసుకున్న కింగ్డమ్స్ ఏంటి అంటే ఈ కాంకర్డ్ 9 కింగ్డమ్స్. ఈ కాంకర్డ్ 9 కింగ్డమ్స్ ఇన్ ద నార్త్, 12 కింగ్డమ్స్ ఇన్ ద సౌత్, అండ్ అంతేకాకుండా మెనీ హిల్లీ అండ్ ఫారెస్ట్ రీజన్స్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సముద్రగుప్త. అంత విపరీతమైన ఎక్స్పాన్షన్ జరిగింది కింగ్డమ్ కి సంబంధించి ఈయన కాలంలో. సముద్రగుప్త ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ రూలర్, ఇంపీరియర్ రూలర్ ఆఫ్ గుప్తాస్ అని చెప్పుకోవాలి. ఈయనని విఏ స్మిత్ ఇండియన్ నెపోలియన్ గా పిలవడం జరుగుతుంది. ఆయన ఎక్స్పాన్షన్ కి సంబంధించి ఆయన ఇన్స్క్రిప్షన్స్, ఆయన ప్రశస్తిస్ మనము కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మనకి ఏం విషయం తెలుస్తుందంటే he defeated or he conquered 9 kingdoms in the north, he conquered 12 kingdoms in the south, and many hilly and forest regions also came under his control. That was his unchallenged పర్సనాలిటీ ఆఫ్ సముద్రగుప్త అని చెప్పుకోవాలి. అయితే ఈ సముద్రగుప్త రూల్ తర్వాత ఆయన పెద్ద కుమారుడు అయిన రామగుప్త పవర్ లోకి రావడం జరిగింది. రామగుప్త came to power after Samudragupta and he was succeeded by his brother Chandragupta too. చంద్రగుప్త టూ కూడా చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ రూలర్ అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయనకు సంబంధించిన ప్రశస్తి అంటే ఈయనకు సంబంధించిన విక్టరీస్ అన్ని మనకి ఏ ఎవిడెన్స్ ద్వారా తెలుస్తున్నాయి అంటే మెహరోలి ఐరన్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. అది కూడా మనం ఎంతో చక్కగా ఎలాబొరేట్ గా ఇదే సెషన్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈయన కాలంలో పెద్ద డెవలప్మెంట్ ఏంటి అంటే వెస్టర్న్ ఇండియాకి సంబంధించిన ఒక శాఖా బ్రాంచ్ ని ఈయన డిఫీట్ చేయడం జరిగింది. అది పర్టికులర్ గా ఎక్కడ అంటే జునాగఢ్ ప్రాంతంలో. He defeated a branch of Shakas in Junagadh region. ఈ జునాగఢ్ రీజన్ లో ఉన్న శాకాస్ ని ఎప్పుడైతే డిఫీట్ చేయడం జరిగిందో he had taken the title విక్రమాదిత్య. నేను ఈ టైటిల్ గురించి కూడా మనము శాతవాహనాస్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను. ఇది తెలుగు రూలర్స్ తీసుకొచ్చిన ట్రెడిషన్. ఎందుకంటే కుంతాల శాతకర్ణి మన జైన్ లిటరేచర్ ప్రకారము కుంతాల శాతకర్ణి వాజ్ మొట్టమొదటి ఫస్ట్ రూలర్ who adopted this title విక్రమాదిత్య after defeating the Shaka branch in Ujjain. బాగా గుర్తుంచుకోవాలి. సో యూ హ్యావ్ టు ఇంటర్కనెక్ట్ ద థింగ్స్, యూ హ్యావ్ టు రీకలెక్ట్ ద పాస్ట్ ఈవెంట్స్ ఆల్సో. సో నేను అదే క్రమంలో చెప్పాను, ఇన్ ఇండియన్ హిస్టరీ దేర్ ఆర్ అరౌండ్ 14 రూలర్స్ హూ అడాప్టెడ్ దిస్ టైటిల్ ఆఫ్టర్ గ్రేట్ అచీవ్మెంట్స్. ద టైటిల్స్ నేమ్ ఈస్ విక్రమాదిత్య. సో ఇక్కడ కూడా మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. గుప్తా రూలర్స్ కూడా విక్రమాదిత్య టైటిల్స్ ని అడాప్ట్ చేసుకున్న ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. అయితే Chandragupta too had defeated a branch of Shakas in Junagadh region and had taken the title Vikramaditya. అండ్ అంతేకాకుండా ఈ జునాగఢ్ రీజన్ ఏదైతే ఉందో ఇక్కడ గిర్ రేంజెస్ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఏషియాటిక్ లయన్స్. ఏషియాటిక్ లయన్స్ ఈ ప్రాంతాన్ని ఇన్హాబిట్ చేసి ఉంటాయి అన్నమాట. సో అందుకనే దానికి నిదర్శనంగా ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఆయన కాలు పెట్టడం జరిగిందో ఈ స్టార్టెడ్ టు మింట్ కాయిన్స్ విత్ లయన్ సింబల్. అది దేనికి నిదర్శనం అంటే ఈ ప్రాంతం ఏషియాటిక్ లయన్స్ కి చాలా చాలా ఫేమస్ కాబట్టి. సో మనకి కాయిన్స్ చెప్తున్నాయి, ఆయన ఇన్స్క్రిప్షన్స్ చెప్తున్నాయి. ఈ విధంగా అన్నిటిని కనెక్ట్ చేసుకుని చదవాలన్నమాట. ఏది కూడా దేనికి కాన్ఫ్లిక్ట్ అవ్వకూడదు, బాగా గుర్తుంచుకోవాలి ఇది. So Chandragupta too was also an imperial ruler. The biggest development during his rule was defeat of Shaka branch in Western India, particularly in the region Junagadh. After this victory, he had taken the title
Vikramaditya, and he started to mint the coins with lion symbol because this region was inhabited by Asiatic lions. It is famous for Asiatic lions. అయితే ఇక్కడ నెక్స్ట్ ఈయన తర్వాత ఎవరు రూల్లోకి రావడం జరిగింది అంటే కుమారగుప్త. మరి కుమారగుప్త టైం పీరియడ్ లో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నలంద యూనివర్సిటీ హ్యాస్ స్టార్టెడ్. The construction of Nalanda University has started during his rule. And ఈయన టైం పీరియడ్ లోనే మనం పొలిటికల్ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈయన టైం పీరియడ్ లో ఒక అన్నోన్ ట్రైబ్ అనేది కింగ్డమ్ ని అటాక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ ఆరిజిన్ ఏంటి అనేది అసలు ఏ విషయం తెలియదు. కానీ వాళ్ళు ఏదైతే ఎప్పుడైతే కింగ్డమ్ ని అటాక్ చేస్తారో విపరీతమైన లా అండ్ ఆర్డర్ క్రైసిస్ రావడం జరుగుతుంది. ఎన్నో వస్తువులు వాళ్ళు దొంగలించడం జరుగుతుంది అనమాట. దే ఆర్ లైక్ డెకాయిడ్స్, దే ఆర్ లైక్ రాబరర్స్ అనమాట. విపరీతమైన లా అండ్ ఆర్డర్ క్రైసిస్ రావడం జరుగుతుంది. సో అది వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఆ అన్నోన్ ట్రైబ్ కి. అదే అన్నోన్ ట్రైబ్ ఈయన కాలంలో ఈ కింగ్డమ్ ని కూడా అటాక్ చేయడం జరిగింది. కానీ వీళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్ ఇంపీరియల్ రూలర్స్ కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే ఆయన కొడుకుకి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ సెంట్ హిస్ సన్ స్కందగుప్త to see the end of that unknown tribe that was creating law and order issues. So Skandagupta Mari successful ante definitely Skandagupta was successful in defeating that unknown tribe. Idi unko achievement. ఈయన తర్వాత మళ్ళీ ఎవరు రూల్ లోకి రావడం జరిగింది అంటే ఆయన కుమారుడు అయిన స్కందగుప్త పవర్ లోకి రావడం జరిగింది. స్కందగుప్త టైం పీరియడ్ లో మనం చూసినట్టయితే స్కందగుప్త టైం పీరియడ్ లో మనకి అచీవ్మెంట్స్ చూసినట్టయితే ఈయన టైం పీరియడ్ లో ఆ నోన్ ట్రైబ్ అంటే ఎవరు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ ఆరిజిన్ ఏంటి అనేది తెలిసిన ఒక ట్రైబ్ అటాక్ చేయడం జరిగింది. వాళ్ళనే మనం ఏం పిలుచుకోవాలి అంటే హన్స్ గాని హునాస్ అని పిలుస్తారు. మరి దీనికి సంబంధించిన ఎవిడెన్స్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయనకు సంబంధించిన బితాలి ఇన్స్క్రిప్షన్ నుండే దొరుకుతుంది. అది కూడా ఎంతో చక్కగా ఎలాబొరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో హన్స్ హ్యావ్ అటాక్డ్ the kingdom during his rule and he was successful in suppressing that attack. So ఇవన్నీ గ్రేట్ అచీవ్మెంట్స్ అన్నమాట. స్కందగుప్త ఆయన తండ్రి కాలంలో ఆ అన్నోన్ ట్రైబ్ ని డిఫీట్ చేయడమే కాదు, ఆయన రాజు అయినాక హన్స్ ని కూడా డిఫీట్ చేయడం జరిగింది అన్నమాట. అండ్ ఎప్పుడైతే హన్స్ ని డిఫీట్ చేశాడో ఈయన కూడా he adopted the title విక్రమాదిత్య. చూడండి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ఈ స్కందగుప్త రూల్ తర్వాత మనకి అంత స్ట్రాంగ్ రూలర్స్ కనిపించారు. ద లాస్ట్ ఇంపార్టెంట్ రూలర్ ఈ డైనాస్టిక్ సంబంధించి ఎవరు అంటే విష్ణుగుప్త. విష్ణుగుప్త రూల్ ఎండ్ అయినాక గుప్తా కింగ్డమ్ అనేది విపరీతంగా డిసింటిగ్రేట్ అయిపోయి ఈ లేటర్ గుప్తా సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో దే గాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మగధ రీజన్. మగధ చుట్టుపక్కల ప్రాంతాలకే లోపడి ఉన్నారనమాట. వాళ్ళని ఏమని పిలుచుకోవాలి అంటే గుప్తాస్ ఆఫ్ మగధ్ ఆర్ గుప్తాస్ ఆఫ్ మగధ, అంటే లేటర్ సక్సెసర్స్ ఆఫ్ గుప్తాస్. అంత విపరీతమైన స్ట్రాంగ్ రూలర్స్ కాదనమాట, లేటర్ సక్సెసర్స్ చాలా వీక్ రూలర్స్. సో దే వర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు మగధ రీజన్. దిస్ ఈస్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ గుప్తా రూలర్స్. అయితే వీళ్ళ కాలంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే కండిషన్స్ దట్ ప్రివైల్ డ్యూరింగ్ గుప్తా ఎరా మనం డిస్కస్ చేసినట్టయితే ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేషన్ చూద్దాం. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వెళ్తే మనకి గుప్తా అడ్మినిస్ట్రేషన్ అనేది కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. మనము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే సింగిల్ ఫ్యామిలీ రూల్ కాబట్టి ఇంతకు ముందు ఏ ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీ రూల్ గా మనము రికగ్నైజ్ చేసాము అంటే మౌర్యన్స్. మరి వాళ్ళ కాలంలో అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. మరి గుప్తా అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన ఫ్యాక్ట్స్, ఇవన్నీ మన టిప్స్ పైన ఉండాలి. ఓకే, సో గుప్తా అడ్మినిస్ట్రేషన్ వాజ్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ద కింగ్ వాజ్ అట్ టాప్ మోస్ట్ పొజిషన్ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ డే టు డే టాస్క్. కింగ్ అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు అండ్ ఆయనను అసిస్ట్ చేయడానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు. దీస్ వర్ ద మెయిన్ డెసిషన్ మేకర్స్ ఇన్ ద కింగ్డమ్. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే
kings have taken very high sounding titles. చాలా బలమైన, చాలా అద్భుతమైన టైటిల్స్ తీసుకుని రావడం జరిగింది. ఎవరు అంటే ఈ రాజులే, అంటే మహారాజాది రాజా, ఆ విధంగా అన్నమాట. సో దే వర్ సీన్ టేకింగ్ హై సౌండింగ్ టైటిల్స్. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ద కింగ్స్ ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్. రిలీజియస్ టాలరెన్స్ ని కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఈ రాజులు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. కింగ్ వాజ్ ఎట్ ద టాప్ మోస్ట్ పొజిషన్ అసిస్టెడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. Kings were seen taking high sounding titles like Maharaja the Raja, and kings always followed the policy of religious tolerance. అయితే ఇక్కడ హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మనం చూసినట్టయితే కింగ్డమ్ was divided into provinces. Provinces were divided into districts. Districts were divided into villages. అయితే ఇక్కడ విలేజ్ వాజ్ ద లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పటికీ, అప్పట్లో కూడా, ఇప్పటికీ కూడా విలేజ్ ఈజ్ ఆల్వేస్ లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుండి మనకు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుందంటే విలేజ్ లెవెల్ నుండి. ఇది మనకు కొత్తగా వచ్చింది ఏం కాదు, తరతరాలుగా ఇదే హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ద కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్, ప్రావిన్సెస్ వర్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ వర్ డివైడెడ్ ఇంటూ విలేజెస్. విలేజ్ ఇస్ ద లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. కింగ్డమ్ ని ఎవరు హెడ్ చేసేవాళ్ళు అంటే రాజా, ద కింగ్. మరి ఈ ప్రావిన్స్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే బుకీ అని పిలిచేవాళ్ళు. అండ్ దిస్ బుకీ వాజ్ హెడెడ్ బై యువరాజా, అంటే ద ప్రిన్స్. ఎవరైతే రాజు కొడుకులు ఉంటారో ఈ ప్రావిన్సెస్ కి హెడ్ గా ఉండేవాళ్ళు అనమాట. చూడండి, ఇప్పుడు లైన్ ఆఫ్ సక్సెషన్ లో కూడా యువరాజులు రావడం జరుగుతుంది మెల్లమెల్లగా. సో ఇవన్నీ మీరు గమనించాలి. పొలిటికల్ హిస్టరీ అంటే ఏదో ఫ్యాక్ట్స్, యుద్ధాల గురించి, రాజుల గురించి తెలుసుకోవడమే కాదు, మనకి చేంజెస్ అంటే పాలిటీలో జరిగిన చేంజెస్ కూడా మనం బాగా రికగ్నైజ్ చేసే పరిస్థితిలో ఉండాలి. సో ద ప్రావిన్స్ ఈస్ కాల్డ్ యాజ్ బుకీ. బుకీ ఈజ్ హెడెడ్ బై యువరాజా. మరి ఈ డిస్ట్రిక్ట్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే విషయ అని పిలిచేవాళ్ళు. ఈ విషయాన్ని ఎవరు హెడ్ చేసేవాళ్ళు అంటే విషయపతి. మరి ఈ విలేజ్ ఎవరు హెడ్ చేసేవాళ్ళు అంటే విలేజ్ ని గ్రామ అని పిలిచేవాళ్ళు. అండ్ గ్రామ వాజ్ హెడెడ్ బై గ్రమని, హెడ్ ఆఫ్ ద విలేజ్. మరి ఈ గ్రమనికి ఎవరు అసిస్ట్ చేసేవాళ్ళు అంటే పంచాయత్ సిస్టమ్ కూడా ఉండేది. అంటే సీనియర్ మోస్ట్ మేల్స్, ఎవరైతే 5 సీనియర్ మోస్ట్ మేల్స్ ఉంటారో, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మనుషులు ఉంటారో విలేజ్ లో, వాళ్ళు కూడా ఈ గ్రామనితో పాటు డెసిషన్ మేకింగ్ లో పాల్గొనే వాళ్ళు అనమాట. ఇది కూడా చాలా తరతరాలుగా వస్తున్న కాన్సెప్ట్, ఈ పదం కూడా. సో దిస్ వాస్ ద హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ద కింగ్డమ్ వాస్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్స్. Province is called as Bukki. Bukki was headed by Yuvaraja. Provinces were divided into districts. District was called as Vishaya, which was headed by Vishayapati. And districts were divided into villages. Village is the lowest unit of administration. Village was called as Grama, which was headed by Gramani, who was assisted by Panchayat. So this was the hierarchy of administration. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనం పోయినట్టయితే ఇక్కడ గుప్తా కాలంలో గుప్తా కింగ్డమ్ కి కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ ఎవరితో ఉండేవాళ్ళు అంటే the commercial and cultural contacts were with Byzantine Empire. మరి ఇది ఏ ప్రాంతానికి చెందింది అంటే టర్కీ. అండ్ అంతేకాకుండా సౌత్ ఏషియా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తో కూడా కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ ఉండేవి. మరి ఆ టైం పీరియడ్ లో ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏంటి అంటే మనకి వెస్ట్ కోస్ట్ తీసుకున్నట్టయితే బారుకచ్చ, ఇది ఎక్కడుంది అంటే గుజరాత్ ప్రాంతంలో ఉంది. మరి ఈస్ట్ కోస్ట్ లో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి అంటే తామ్రలిప్తి.
మరి ఇది ఎక్కడ ఉంది అంటే బెంగాల్ ప్రాంతంలో ఉంది. సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ పోర్ట్స్. In Gupta era, there were commercial and cultural contacts with Byzantine Empire and South Asia and Southeast Asian nations. The important ports on the west coast, అంటే ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆన్ ద వెస్ట్ అండ్ ఈస్టర్న్ కోస్ట్ ఏమి అంటే, వెస్ట్ చూసినట్టయితే మనకి బారుకచ్చా ఇన్ ప్రెసెంట్ డే గుజరాత్, అండ్ ఈస్ట్ కోస్ట్ లో చాలా ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి అంటే తామ్రలిప్తి. ఎక్కడ ఉంది అంటే బెంగాల్లో ఉంది. అయితే ఇక్కడ మనం ట్రేడ్ విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీస్ మనం చూడాలి. అదేంటి అంటే, there were two types of traders. ఫస్ట్ వాళ్ళని ఏమని పిలవాలి అంటే శ్రేష్ఠిస్. వీళ్ళు ఎవరు అంటే స్టాటిక్ మర్చెంట్స్, అంటే స్టాటిక్ ట్రేడర్స్. అంటే వీళ్ళు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి ట్రావెల్ చేసే వాళ్ళు కాదు, ఎక్కడైతే ఉన్నారో అక్కడే ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళని మనము శ్రేష్ఠిస్ అని పిలవాలి. అంటే దే వర్ ద హెడ్స్ ఆఫ్ ద శ్రేణి. శ్రేణి అంటే ఒక ట్రేడ్ గిల్డ్ ఆర్ ట్రేడ్ అసోసియేషన్, దాన్ని హెడ్ చేసిన మనుషులనే శ్రేష్ఠిస్ అని పిలవాలి. అండ్ దే వర్ స్టాటిక్ మర్చెంట్స్, దే నెవర్ ట్రావెల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. మరి రెండో రకం ఏంటి అంటే సార్దవాహాస్. దే వర్ డైనమిక్ మర్చెంట్స్. అంటే దీస్ పీపుల్ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, వీళ్ళకి అసలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న వస్తువులు ఏంటి అనేది బాగా నాలెడ్జ్ ఉన్నది ఎవరికి అంటే సార్దవాహాస్ కి. అంటే వీళ్ళు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో దే వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ ఆఫ్ ద డొమెస్టిక్ ప్రోడక్ట్స్. ఏవైతే బాగా విపరీతంగా డిమాండ్ ఉండేవో వాటి ప్రైజెస్ లేచేవి. దానికి కారకులు ఎవరు? అది ఎవరి ద్వారా తెలిసేది? సార్దవాహాస్ ద్వారా తెలిసేది. సో ఈ టర్మినాలజీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. శ్రేష్ఠిస్ were the static merchants, they never traveled from one place to another place. Sardavahas were the dynamic merchants. They knew, they had a very good knowledge about the international market, demand in the international market. They were directly or indirectly responsible for the hike and deflation of the prices of the domestic goods. బాగా గుర్తుంచుకోవాలి. సో దాని కారకులు డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గా ఎవరు అంటే సార్దవాహాస్. అండ్ ఇదే గుప్తా రూలర్స్ మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్క్రిప్షన్స్ లోకి వెళ్ళిపోదాం ఇంకోసారి. స్కందగుప్తాకి సంబంధించిన జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో ఏం చెప్తున్నారు? సుదర్శన లేక్ ఏదైతే ఉందో చంద్రగుప్త టైం పీరియడ్ లో కట్టించారు, అశోక టైం పీరియడ్ లో మళ్ళీ డ్యామేజ్ అయింది, ఆయన రివైవ్ చేయడం జరిగింది. తర్వాత రుద్రదమన టైం పీరియడ్ లో మళ్ళీ డ్యామేజ్ అయింది, ఆయన రివైవ్ చేయడం జరిగింది. మళ్ళీ స్కందగుప్త టైం పీరియడ్ లో అది డ్యామేజ్ అయితే ఆయన రివైవ్ చేయించినట్టు ఆయనకు సంబంధించిన జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. సో గుప్తా రూలర్స్ హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు ద ఇరిగేషన్ ఫెసిలిటీస్. అండ్ మనీ లెండింగ్ ఉండేదా అంటే ఆ టైం పీరియడ్ లో? ఎస్, మనీ లెండింగ్ వాజ్ ఆల్సో దేర్. మరి చీఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద స్టేట్ ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూనే. అయితే ఇది ఇష్టం వచ్చినట్టు కలెక్ట్ చేసే వాళ్ళు కాదు, ఎంతో సైంటిఫికల్లీ ల్యాండ్స్ వర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. ఈ పదాలు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ల్యాండ్స్ వర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కేటగిరీస్. ఏంటి అంటే క్షేత్ర ఈజ్ వన్ టైప్ ఆఫ్ ల్యాండ్. ఇది ఏంటి అంటే ఫర్టైల్ ల్యాండ్, సాగు భూమి. సెకండ్ టైప్ ఏంటి అంటే ఖేలా. ఇది ఏంటి అంటే బ్యారన్ ల్యాండ్, బంజర భూమి. ఇంకోటి ఏంటి అంటే వసతి, అంటే రెసిడెన్షియల్ ల్యాండ్. ఇల్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంబంధించిన ల్యాండ్స్, రెసిడెన్షియల్ ల్యాండ్స్. అప్రదిత, ఇదేంటి అంటే ఫారెస్ట్ ల్యాండ్స్. చూడండి ఎంత అద్భుతంగా సైంటిఫికల్ గా డివైడ్ చేయడం జరిగింది. గపదసారా, ఇదేంటి అంటే పాస్చర్ ల్యాండ్స్, అంటే ఫార్మింగ్ అండ్ గ్రేజింగ్. పంట పండించే వాళ్ళు, యానిమల్స్ కూడా అదే పంట పైన బతికేవి అనమాట. సో అటువంటి ల్యాండ్స్ ఏమని పిలవాలి అంటే పాస్చర్ ల్యాండ్స్ అని పిలవాలి. సో ఈ విధంగా సైంటిఫికల్లీ ఎంతో అద్భుతంగా డివైడ్ చేయడం జరిగింది. అండ్ ల్యాండ్ రెవెన్యూ వేరీడ్ ఫ్రమ్ 1/5 to 1/4 of produce depending on the type of the land. సో ఇంత సైంటిఫిక్ గా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. ఇరిగేషన్ ఫెసిలిటీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ట్రేడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది,
రిలీజియస్ టాలరెన్స్ ఉన్న రూలర్స్ వాళ్ళు. అండ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎంతో అద్భుతంగా, హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనం చూసాము. అండ్ కల్చరల్ అండ్ కమర్షియల్ కాంటాక్ట్స్ మనకి బయట దేశాలతో చాలా ఉండే. అండ్ ఈ టైం పీరియడ్లో ఇండియా వాజ్ అ నెట్ ఎక్స్పోర్టర్, అంటే సర్ప్లస్ ట్రేడ్ ఒక పీక్ స్టేజ్కి వచ్చేసింది అనమాట మనది. అంత అద్భుతమైన ఎకానమీ. ఇటువంటి అద్భుతమైన ఎకానమీ ఎందుకు ఒక పురుగులు కుట్టేసిన ఎకానమీ అయింది అంటే, ఆల్ ద క్రెడిట్ గోస్ టు ద ఎక్స్‌ప్లాయిటేటివ్ ఎకనామిక్ పాలిసీస్ ఆఫ్ ద బ్రిటిష్. వాళ్ళు తీసుకొచ్చిన ఎక్స్‌ప్లాయిటేటివ్ ఎకనామిక్ పాలిసీస్ కానీ, రెవెన్యూ పాలిసీస్ వల్ల కానీ ఇండియన్ ఎకానమీ అనేది చెల్లాచెదురైపోవడం జరిగింది. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో అది మనం అద్భుతంగా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత మనకి అవకాశం దొరికినప్పుడు ఇదే తమిళనాడు ఎన్సీఆర్టీస్లో మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కాకుండా మరి సొసైటీ ఏ విధంగా ఉండేది అంటే, ఆ టైం పీరియడ్లో క్వాజీ ఫ్యూడల్ సొసైటీ, a quasi feudal society got established. అంటే క్వాజీ అంటే పార్షల్లీ, కంప్లీట్ ఫ్యూడలిజం లోకి వెళ్ళలేదు కానీ ఫ్యూడలిజం వైపు ఇండియన్ సొసైటీ అనేది మూవ్ అవుతా ఉంది. అది ఏ టైం పీరియడ్ లో మనం గమనించాలి అంటే గుప్తా టైం పీరియడ్ లో. మరి ఎప్పుడు కంప్లీట్ గా ఫ్యూడల్ సొసైటీలోకి వెళ్ళింది అంటే, వీళ్ళ తర్వాత ఎప్పుడైతే హర్ష రూల్కి వస్తాడో నార్త్ ఇండియాలో, ఆ టైం పీరియడ్ లో సొసైటీ అనేది కంప్లీట్ ఫ్యూడలిజం లోకి వెళ్ళడం జరిగింది. ఇది మళ్ళీ ఇంకోసారి అక్కడ రిఫరెన్స్ వచ్చినాక మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ దీని ముందు జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి సొసైటీకి సంబంధించి అంటే, చాలా ఫారెన్ ట్రైబ్స్ అనేవి ఇండియాని ఇన్వేట్ చేయడం జరిగింది, అది మనకు తెలిసిన విషయమే. నేను ఇంకో విషయం కూడా చెప్పాను, వాళ్ళు ఇన్వేట్ చేయడమే కాకుండా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఇక్కడనే ఉండిపోయి మన ఇండియన్ కల్చర్ తో కూడా అసిమిలేట్ అవ్వడం జరిగింది. దే గాట్ మింగిల్డ్ విత్ ఇండియన్ కల్చర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్. ఈవెన్ వీ హ్యావ్ డిస్కస్ దట్ పాయింట్ ఆల్సో. సో బికాస్ ఆఫ్ దట్, because of inclusion of these foreign tribes into the mainstream Indian culture, many subcastes have emerged. చాలా సబ్కాస్ట్ అనేది పుట్టడం జరిగింది. దీంతో ఎప్పుడైతే కొత్త రకాల సబ్ క్యాస్ట్లు వస్తున్నాయో సొసైటీ ఏ విధంగా మారుతుందంటే చాలా రిజిడ్ అవుతుంది అనమాట. అంటే ఏ క్యాస్ట్ కి ఆ క్యాస్ట్ కన్సాలిడేట్ అయిపోతాయి, చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. సో సొసైటీ బికేమ్ వెరీ రిజిడ్. మరి ఈ రిజిడ్నెస్ దేనికి దారి తీస్తుంది అంటే, ఇవన్నీ సోషాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్, కానీ కొంత మనకి హిస్టరీలో కూడా టచ్ అవుతుంది. కాబట్టి ఎటువంటి కాన్సెప్చువల్ క్లారిటీకి సంబంధించి ఎటువంటి ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉండకూడదు అని చెప్పి నేను అన్ని డిస్కస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫారెన్ ట్రైబ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవడం జరిగిందో, సబ్ క్యాస్ట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి. ఎప్పుడైతే ఈ సబ్ క్యాస్ట్లు విపరీతంగా పెరిగినాయో సొసైటీ అనేది బాగా రిజిడ్ అవ్వడం స్టార్ట్ చేసింది. మరి ఎప్పుడైతే రిజిడ్ అవ్వడం స్టార్ట్ అయిందో, చాలా కన్జర్వేటివిజం అనేది కూడా పెరిగిపోయి సోషల్ ఇవిల్స్ అనేవి కూడా మళ్ళీ మనం చూడొచ్చు సొసైటీలో. మరి ఈ సోషల్ ఇవిల్స్ కి ఎవరు బాధితులు అయ్యారు అంటే, ద వర్స్ట్ విక్టిమ్స్ టు దిస్ సోషల్ ఇవిల్స్ వర్ విమెన్ అండ్ శూద్రాసే మళ్ళీ. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొజిషన్ అనేది ఎన్హాన్స్ అవ్వడం జరిగింది. అంటే వాళ్ళని దేవర్ ప్రమోటెడ్ టు ద పొజిషన్ ఆఫ్ అ కల్టివేటర్ ఫార్మర్. ఎవరైతే బానిసలుగా వస్తానో, బానిసలు అంటే ఎవరు? ద పీపుల్ క్యాప్చర్డ్ ఫ్రమ్ కాంకర్డ్ టెరిటరీస్, దే వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ శూద్రాస్. వాళ్ళ పొజిషన్ ని ఎలివేట్ చేయడం జరిగింది, అంటే వాళ్ళకి ఒక ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఒక రైతుల లాగా. సో ఆ డెవలప్మెంట్ కూడా మన వీళ్ళ కాలంలో మనం చూడొచ్చు. సో ఫైనలీ మనం అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసాం గుప్తా టైం పీరియడ్ లో. అండ్ అంతేకాకుండా హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేదని తెలుసుకున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ గురించి తెలుసుకున్నాం. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా సైంటిఫికల్ గా ఉండేది అనేది తెలుసుకున్నాం. వాళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినారు అని కూడా మనకి దాఖలాలు ఉన్నాయి. మనీ లెండింగ్ కూడా ఉండేది. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక క్వాజీ ఫ్యూడల్ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఒక సొసైటీలో. ఎప్పుడైతే ఫారెన్ ట్రైబ్స్ విపరీతంగా ఇండియన్ కల్చర్ లోకి మింగిల్ అవ్వడం జరిగిందో, సబ్ క్యాస్ట్లు కూడా బాగా పెరగడం జరిగింది. అండ్ సొసైటీ కూడా బాగా రిజిడ్ అవ్వడం జరిగింది. ఈ రిజిడ్నెస్ దేనికి దారి తీసిందంటే, మళ్ళీ ఒక సోషల్ ఈవిల్స్ కానీ యాంటీ సోషల్ ప్రాక్టీసెస్ మళ్ళీ మనం చూడొచ్చు. దానికి వర్స్ట్ విక్టిమ్స్ ఎవరు అంటే విమెన్ కానీ శూద్రాస్ కానీ. అండ్ ఇక్కడ ద పొజిషన్ ఆఫ్ అ స్లేవ్ గాట్ లిటిల్ బెటర్. ఈ గాట్ ఎలివేటెడ్ టు ద పొజిషన్ ఆఫ్ అ కల్టివేటర్ ఫార్మర్. సో ఈ విషయాలు మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కండిషన్స్. ఇప్పుడు మనము కండిషన్స్ గురించి ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఏంటి అంటే, ఇదే గుప్తా ఎరాలో మనం దేని గురించి డిస్కస్ చేయాలి అంటే లిటరరీ డెవలప్మెంట్స్.
నేను ఇక్కడ ఒక విషయం చెప్పబోతున్నాను. ఇది మీరు టిప్స్ పైన డిఫరెంట్ గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. ఏంటి అంటే గుప్తా ఎరా ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ సాంస్క్రిట్ డెవలప్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ఇన్ ఇండియా. మళ్ళా చెప్తున్నా, గుప్తా ఎరా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ ఇన్ ఇండియా. మరి ఆ విధంగానే మరి ప్రాకృత లిటరేచర్ కి ఏది గోల్డెన్ పీరియడ్ అంటే మన శాతవాహన ఎరాని కన్సిడర్ చేస్తారనమాట హిస్టోరియన్స్. ఈ రెండు ఫ్యాక్ట్స్ కూడా బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం లిటరరీ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇక్కడ ఏంటి అంటే వి నీడ్ టు డిస్కస్ అబౌట్ నవరత్నాస్. నవరత్నాస్ అంటే 9 జ్యువెల్స్. వీళ్ళు ఒక 9 మనుషులు అనమాట, 9 గ్రేట్ పర్సనాలిటీస్ ఈ నవరత్నాస్ అనేవాళ్ళు. సో ఈ నవరత్నాస్ అనేవాళ్ళు ఎవరి కోర్టులో ఉండేవాళ్ళు అంటే చంద్రగుప్త II. వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క అచీవ్మెంట్ అనమాట. సో ఈ 9 గ్రేట్ పీపుల్ గురించి మనము వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇది మనకి ప్రిలిమినరీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో అడిగే అవకాశాలు చాలా చాలా బలంగా ఉన్నాయి. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ the literary developments during the Gupta era, and I have told you already that Gupta era is considered as a golden era for the development of Sanskrit literature in India, just like how Satavahana era was considered as a golden era for the development of Prakrit literature in Indian history. And in that context, we are going to discuss about 9 great personalities in the court of Chandragupta II. Altogether, they were considered as Navaratnas or 9 jewels. And let us discuss about their names and their achievements. It is more than for our exam, and we can expect match the following type of questions from this area. So let us start our discussion with Kalidas. చాలా పాపులర్ పర్సనాలిటీ, మనందరికీ తెలుసు. స్కూల్లో కూడా ఈయన పేరు మనము చదువుకునే ఉంటాం. అండ్ ఆయనకు సంబంధించిన నావెల్స్ కూడా చాలా మంది ఇంట్రెస్ట్ తోని చదివే ఉంటారు. అయితే ఈ కాళిదాస్ ని ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ షేక్స్పియర్ గా గుర్తిస్తారు. కానీ దిస్ కంపారిజన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ వైజ్. ఇది కంపారిజన్ అసలు మంచిదే కాదు. ఏ విధంగా అయితే నేను సముద్రగుప్తా గురించి కూడా చెప్పాను, విఏ స్మిత్ అనే హిస్టోరియన్ ఆయనని ఇండియన్ నెపోలియన్ గా పిలుస్తున్నాడు. నెపోలియన్ ఓడిపోయినట్టు దాఖలాలు ఉన్నాయి, కానీ సముద్రగుప్త ఓడిపోయినట్టు ఆయన ఇన్స్క్రిప్షన్స్ లో కానీ ఎక్కడైనా హిస్టారికల్ రికార్డ్స్ లో కానీ దాఖలాలు లేవు. అదే విధంగా ఈయనను కూడా ఇండియన్ షేక్స్పియర్ తో కంపేర్ చేస్తున్నారు. ఎస్, ఇద్దరు కూడా ఎంతో గొప్ప నావలిస్ట్లే అన్డౌటెడ్లీ, షేక్స్పియర్ కానీ కాళిదాస్ కానీ టైం పీరియడ్స్ చూడండి, ఈయన ఎంత ముందు కాలం పీరియడ్. అండ్ అంతేకాకుండా షేక్స్పియర్ నావెల్స్ మనం చూసినట్టయితే, నేను చదివాను 2, 3. మోస్ట్ ఆఫ్ ద నావెల్స్ నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద నావెల్స్ దే ఎండ్ ఆన్ అ సాడ్ నోట్. సాడ్ గా ఎండ్ అవుతాయి అన్నమాట, బాధాకరంగా ఎండ్ అవుతాయి. కానీ కాళిదాస్ వర్క్స్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ కాళిదాస్ దే ఎండ్ ఆన్ అ హ్యాపీ నోట్. ఎంతో సంతోషంగా ఎండ్ అవడం జరుగుతుంది అన్నమాట. శుభం అని మనం చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం కదా, హ్యాపీగా నవ్వుకుంటాం ఆ విధంగా. సో ఈ కంపారిజన్ అనేది అస్సలు సరైన కంపారిజన్ కాదు. కానీ ఈ పేర్లన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఐన్స్టైన్ అని ఎవరిని పిలిచేవాళ్ళు, ఇండియన్ న్యూటన్ అని ఎవరిని పిలిచేవాళ్ళు, ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలిచేవాళ్ళు, ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పిలిచేవాళ్ళు, ఇండియన్ ఫెబనోసి అని ఎవరిని పిలిచేవాళ్ళు. ఈ పేర్లన్నీ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని కాళిదాస్ విషయానికి వస్తే ఈయన ఎంత గొప్ప నావలిస్ట్ అంటే అన్నిట్లలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అనేది ఏంటి అంటే అభిజ్ఞాన శాకుంతలం. అభిజ్ఞాన శాకుంతలం మరి దీనికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వన్ అమాంగ్స్ట్ 100 గ్రేటెస్ట్ లిటరరీ వర్క్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక 100 గ్రేటెస్ట్ లిటరరీ వర్క్స్ తీసుకున్నట్టయితే వరల్డ్ లో ఉన్న 100 గ్రేటెస్ట్ లిటరరీ వర్క్స్ లో ఖచ్చితంగా అభిజ్ఞాన శాకుంతలం అనేది కూడా నుంచోవడం జరుగుతుంది. అంత గొప్ప నావెల్ అనమాట. అండ్ అంతేకాకుండా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ ఇండియన్ టెక్స్ట్ టు గెట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ యూరోపియన్ లాంగ్వేజెస్. అది దీని గొప్పతనం. ఏంది? అభిజ్ఞాన శాకుంతలం. సో we have discussed about Kalidas, who was one amongst Navaratnas in the court of Chandragupta II.
and he's compared with Shakespeare and he's called as Indian Shakespeare, but this comparison is not wise because Shakespeare's writings end on most of his writings end on a sad note, whereas Kalidas' writings end mostly on a happy note. And the most important literary work of Kalidas is Abhignana Shakuntalam. It is widely appreciated literary work, and this is considered as one amongst 100 greatest literary works of the world, and it was also one of the earliest Indian texts to get translated into European languages. Please remember these facts. Next personality. నవరత్నాస్ లో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే అమరసింహ. మరి ఈయన వర్క్ ఏంటి అంటే అమరకోశ రాయడం జరిగింది. ఇది దేనిపైన అంటే దిస్ ఈజ్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్ and vocabulary. The next important personality was Amarasimha, who compiled Amarakosa. It was on Sanskrit grammar and vocabulary. Everything is there on the board. So we are done with the discussion of two Navaratnas. One was Kalidas and other was Amarasimha. Third one. Next evaru ante manaki ikkada chusinattaithe Varaha Mihira. మరి ఈయనకి సంబంధించిన ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ ఏంటి అంటే పంచ సిద్ధాంత. ఇది దేనిపైన రాయడం జరిగింది అంటే ఆస్ట్రానమీ. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ లిటరరీ వర్క్ ఆయన రాసింది ఏంటి అంటే బృహత్ సంహిత. ఇది దేనిపైన అంటే ఇది ఎంత అద్భుతమైన బుక్ అంటే ఇట్ ఈస్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆల్ ఇండియా సైన్సెస్. ఇండియాలో ఉన్న అన్ని సైన్సెస్ పైన ఇది ఒక ఎన్సైక్లోపీడియాగా ఉంచడం జరుగుతుంది. మనకు చిన్నప్పుడు చాలాసార్లు ఇంట్లో మమ్మీ డాడీ కూడా కొనిపించే ఉంటారు. ఎన్సైక్లోపీడియా అంటే ఏంటి అంటే నాలెడ్జ్ బుక్స్ అరేంజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే అంత అద్భుతంగా కంపైల్ చేయడం జరిగింది. అంటే ఆర్కిటెక్చర్ నుండి ఆర్చరీ దాకా మెడిసిన్ గురించి కానీ అన్ని సైన్సెస్ గురించి దీనిలో రిఫరెన్స్లు మనకు దొరుకుతాయి. దీనిలో అంటే బృహత్ సంహితలో అంత అద్భుతమైన బుక్. దాన్ని కంపైల్ చేసిన మనిషి ఎవరు అంటే వరాహ మిహిర. ఆయన ఎవరు అంటే హీ వాజ్ వన్ అమాంగ్స్ నవరత్నాస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త టు బృహత్ సంహిత. సో ఇక్కడ రాస్తున్నాను నేను, ఇట్ ఈస్ ద ఎన్సైక్లోపీడియా ఆన్ ఆల్ ఇండియా సైన్సెస్. చాలా ఫెంటాస్టిక్ టెక్స్ట్. నెక్స్ట్ ఏంటి అంటే ఈయన రాసిన ఇంకో బుక్ బృహత్ జాతక. ఇది దేనిపైన అంటే జాతక అని ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆస్ట్రాలజీకి సంబంధించింది. సో వన్ బుక్ వాజ్ ఆన్ ఆస్ట్రానమీ, వన్ బుక్ వాజ్ రిలేటెడ్ టు అన్ ఎన్సైక్లోపీడియా ఆన్ ఆల్ ఇండియా సైన్సెస్ అండ్ వన్ బుక్ వాజ్ ఆన్ ఆస్ట్రాలజీ. దీస్ ఆర్ ద important literary achievements of Varaha Mihira, who was in the court of Chandragupta too. So we are done with the discussion of Kalidas, we are done with the discussion of Amarasimha, we are done with the discussion of Varaha Mihira also. సో ముగ్గురుది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీకి వెళ్ళిపోదాము. మనం నవరత్నాస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు అంటే ధన్వంతరి. ఈయన ఒక మెడికల్ డిక్షనరీని రాయడం జరిగింది. దాని పేరు నిఘంటు. దాన్నే పాపులర్ గా ధన్వంతరి నిఘంటు అని పిలవడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ అ మెడికల్ డిక్షనరీ. అండ్ అంతేకాకుండా చాలా మెడికల్ వర్క్స్ కి సంబంధించిన చాలా లిటరీ వర్క్స్ కూడా ఉన్నాయి ఆయనకి సంబంధించి. సో హీ వాజ్ ఆల్సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త టు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈ నవరత్నాస్ లో మనం చూసినట్టయితే గతకార పార. ఈయనకి హీ వాజ్ a person with a sound knowledge in the field of architecture. ఆర్కిటెక్చర్ పట్ల ఈయనకి ఒక బ్రహ్మాండమైన కమాండ్ గానీ నాలెడ్జ్ గానీ ఉండేది. ఆయన కూడా హీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త టు. ఎవరు ఆయన పేరు అంటే గతకార పార. హీ హ్యాడ్ అ సౌండ్ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు అంటే శంకు. మరి ఈయన రాసిన లిటరీ వర్క్ ఏంటి అంటే శిల్పశాస్త్ర.
ఇది దేనిపైన రాయడం జరిగింది అంటే స్కల్ప్చర్. చూడండి ఎన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. అందుకనే ఆల్ టుగెదర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గోల్డెన్ ఎరా ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరరీ వర్క్స్. సో దానిపైన మీకు ఒకవేళ మెయిన్స్ లో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కానీ బాడీ పార్ట్ లో ఇవి రాసుకుంటే సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇది ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలి, కంక్లూజన్ ఏ విధంగా రాయాలి అనేది మనకి క్వశ్చన్ లోనే దొరికిపోతుంది. క్వశ్చన్ ని మనము ఒక బెస్ట్ ఫ్రెండ్ గా యూజ్ చేసుకోవాలన్నమాట ఎగ్జామినేషన్ సెంటర్ లో. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఈ విధంగా రాయడం. కానీ సబ్జెక్ట్ పైన కొద్ది గొప్ప కమాండ్ ఉండాలి. అంటే అది రావాలి అంటే బాగా ఫోకస్ చేసి క్లాస్ వినాలి, క్లాస్ అయిన వెంటనే రివిజన్ చేయాలి, మళ్ళీ కొత్త టాపిక్కి పోయే ముందు పాత టాపిక్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి, అట్లా వీక్లీ రివిజన్స్ కూడా చేయాలి. మళ్ళా మనకి మాక్ ఎగ్జామ్స్ రాయాలి రిపీటెడ్గా, మనకి టెస్ట్ సిరీస్లు రాస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అయితేనే మనము ఇట్ విల్ లీడ్ టు అవర్ సక్సెస్. బాగా గుర్తుంచుకోండి. ఇందులో ఏది మిస్ అయిపోయినా కానీ అంతే సంగతి. సో ఇక్కడ నెక్స్ట్ పర్సనాలిటీ శంకు తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సింది కహాపనక. కహాపనక ఈయన రాసిన లిటరరీ వర్క్ ఏంటి అంటే జ్యోతిష్య శాస్త్రం. దిస్ ఈజ్ ఆన్ ఆస్ట్రాలజీ. ఓకే, so Kahapanaka was in the court of Chandragupta too. He was one amongst the Navaratnas and he has compiled Jyotisha Shastra. It is on astrology. Next important personality is Vararuchi. వరారుచి గురించి మనం తెలుసుకున్నట్టయితే he is the only Prakrit scholar in the Navaratnas. ఈ మొత్తం నవరత్నాస్ లో ప్రాకృతికి సంబంధించిన స్కాలర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది వరారుచి మాత్రమే. ఆయన రాసిన బుక్ ఏంటి అంటే ప్రకృత ప్రకాశ. చూడండి ప్రాకృతి పైన ఉంది, ప్రకృత ప్రకాశ. మరి ఈ ప్రకృత ప్రకాశ ఏంటి అంటే ఇప్పటిదాకా మనకి సాంస్క్రిట్ టెక్స్ట్ కి సంబంధించి ఎన్నో ఫ్యాక్ట్స్ తెలుసుకుంటా వస్తా ఉన్నాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇట్ ఈస్ ద అర్లియస్ట్ గ్రామర్ టెక్స్ట్ ఆన్ ప్రాకృత్. అదేంటి అంటే ప్రకృత ప్రకాశ. అదే పాయింట్ నేను ఇక్కడ రాస్తా. ఇట్ ఈస్ ద అర్లియస్ట్ గ్రామర్ టెక్స్ట్ ఆన్ ప్రాకృత్. అర్లియస్ట్ గ్రామర్ టెక్స్ట్ ఆన్ ప్రాకృత్. చూడండి ఇంతకుముందు ఆల్రెడీ 3 గురించి మాట్లాడుకున్నాం, 4, 5, 6, 7, 8 అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే వేతల భట్ట. ఈయన దేనిపైన రాశాడు అంటే ఈయన రాసిన బుక్ పేరు మంత్రశాస్త్ర. ఇది సాంస్క్రిట్ లోనే ఉంటుంది. ఒకటే ఒక వర్క్ నవరత్నాస్ లో ప్రాకృతిలో ఏంటి అంటే వరారుచికి సంబంధించి. మిగతా అన్ని ఏ చదివినా కానీ సాంస్క్రిటే. పంచసిద్ధాంత కానీ, బృహత్ సంహిత కానీ, అభిజ్ఞాన శాకుంతల కానీ, నిఘంటువు కానీ, ఏదైనా జ్యోతిష శాస్త్ర కానీ, ఇదైనా మంత్రశాస్త్ర. చూడండి పేరే చెప్తుంది అంటే దిస్ బుక్ ఈజ్ రిలేటెడ్ టు మ్యాజిక్. మ్యాజిక్ పైన రాసిన బుక్ అనమాట మంత్రశాస్త్ర అనేది. అది ఎవరు రాశారు అంటే వేతల భట్ట. ఒక్కసారి మనము మళ్ళొకసారి నవరత్నాల గురించి డిస్కస్ చేసుకుందాం. So we have completed our discussion about the Navaratnas who were in the court of Chandragupta too, because we were trying to understand the important literary developments during Gupta era, and we have also realized that Gupta era is considered as the golden era for the development of Sanskrit literary works in entire Indian history. So in that context, the first and foremost was Kalidas. His most important notable work was Abhignana Shakuntala, and he is treated as Indian Shakespeare. These 3 facts gurtunchukondi. Next important personality was Amarasimha. He has compiled Amarakosha. It was on Sanskrit grammar and vocabulary. The third important personality was Varaha Mihira, who has compiled Panchasiddhanta on astronomy. Next, Brihat Samhita. It deals with it is like an encyclopedia on all India sciences, and Brihat Jataka is on astrology. Next important personality, as we have discussed, it was Dhanvantri, who has compiled Nighuntu, a medical dictionary, which is popularly called as Dhanvantri Nighuntu. The next important personality was Gatakara Para, who had a very sound knowledge in the field of architecture. He was also in the court of Chandragupta. Shanku, next important personality, Shanku has written Shilpa Shastra. It was on sculpture.
Kahapanaka has compiled Jyotisha Shastra, it was on astrology. And Vararuchi, he is the only Prakrit scholar in the Navaratnas who has compiled Prakrita Prakasha, which is considered as the earliest grammar text on Prakrit. Vetala Bhatta, the last one, he has written Mantra Shastra, it was on magic. So these were the literary developments. సో ఈ కండిషన్స్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మనం అడ్మినిస్ట్రేషన్ గురించి నేర్చుకున్నాము, మనకి కింగ్డమ్ ఏ విధంగా హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉందో నేర్చుకున్నాము, అండ్ అంతేకాకుండా సొసైటీ ఏ విధంగా ఉందో తెలుసుకున్నాము. దాని తర్వాత ఇంపార్టెంట్ లిటరరీ అచీవ్మెంట్స్ కూడా మనం తెలుసుకున్నాము. ఇంపార్టెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏం జరిగినాయి గుప్తా ఎరాలో అనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తాయి మనకి. అయితే ఇక్కడ ఒక ఫస్ట్ స్లైడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్, ద సైంటిఫిక్ డెవలప్మెంట్స్. Scientific developments during Gupta era. Scientific developments during Gupta era మనం చూసినట్టయితే ఇక్కడ మనము చాలా చాలా ఇంపార్టెంట్ ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుకోవాలి. ఒక ఆయన ఆర్యభట్ట, ఇంకో ఆయన బ్రహ్మగుప్త. అయితే ఇక్కడ కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. ఏంటి అంటే వీళ్ళు ఎవరు కోర్టులో ఉండేవాళ్ళ లేకపోతే ఏదైనా రాజు వీళ్ళని ప్యాటర్నైజ్ చేసేవాళ్ళ అనే దానిపైన కాంక్రీట్ ఎవిడెన్సెస్ లేవు. చాలా మంది చాలా విషయాలు చెప్తా ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ వీళ్ళు డెఫినెట్ గా గుప్తా ఎరాకి సంబంధించిన మనుషులే అండ్ వీళ్ళిద్దరు కూడా డెఫినెట్ గా నలంద యూనివర్సిటీని విజిట్ చేసిన వాళ్ళే అని చెప్పి మనకి హిస్టోరియన్స్ చెప్పడం జరుగుతుంది. అయితే బీయింగ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ మనము వీళ్ళ గొప్పతనం గురించి కూడా తెలుసుకోవాలి. వీళ్ళు ఎన్ని గొప్ప విషయాలు కనుక్కున్నారు అదే టైంలో, అంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేశారో ఏంటో దేవుడికే తెలియాలి. నిజంగా వీళ్ళు చేసిన డిస్కవరీస్ ఆ టైంలో ఏవైతే ఉన్నాయో దే ఆర్ కంప్లీట్లీ రాటిఫైడ్. ఇప్పుడున్న ప్రెస్టీజియస్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా రాటిఫై చేయడం జరిగింది. ఇస్రో కానీ నాసా కానీ వీళ్ళు చేసిన వర్క్స్ చూసి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. అంటే ఎంత అద్భుతమైన సౌండ్ నాలెడ్జ్ ఉండింది వాళ్ళకి. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మనము బయటకు షేర్ చేసుకోలేకపోయాం బయట కంట్రీస్తో. అందుకనే చిన్న చూపు ఇండియా అంటే. కానీ చూడండి ఏన్షియంట్ పీరియడ్లోనే పెద్ద పెద్ద డిస్కవరీస్, నేను చెప్తా ఇంకా ఉంది సినిమా, పెద్ద పెద్ద డిస్కవరీస్. అసలు ఎంత షాక్ అవుతాం, ఎంత ఆశ్చర్యపోతాం అంటే వెరీ గ్రేట్ పర్సనాలిటీస్. వీ షుడ్ బి ప్రౌడ్ టు బి ఇండియన్స్, టు బి కాల్డ్ యాజ్ ఇండియన్స్. వీళ్ళు అంటే మనము అంత ఒక క్లోజ్ సొసైటీగా బతికిందనమాట ఇండియా. ఫారినర్స్ ఏమో అన్టచబుల్స్ గా ట్రీట్ చేయడం, లేచాస్ అని. సముద్రుడి పైన ట్రావెల్ ఏమో ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ అ ట్యాబు. అంటే ఒక క్లోజ్డ్ సొసైటీగా బతకడం జరిగింది. అందుకనే ఇన్ని గొప్ప విషయాలు బయటకు వెళ్ళలేకపోయాయి. సరే అవన్నీ పక్కన పెడితే వీళ్ళు చేసిన గొప్ప అచీవ్మెంట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఒకరు నేను చెప్పినట్టే ఆర్యభట్ట, ఇంకో ఆయన బ్రహ్మగుప్త. ఆర్యభట్ట అండ్ బ్రహ్మగుప్త గురించి ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ లెట్ us start our discussion with ఆర్యభట్ట. వెరీ గ్రేట్ పర్సనాలిటీ. He was a mathematician and astronomer. ఈయన ఒక మ్యాథమెటిషియనే కాదు, he was also a great astronomer. అయితే ఈయనకి సంబంధించిన ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి అంటే ఆర్యభట్యం అని పిలియాలి. దాని పేరు ఏంటి అంటే ఆర్యభట్యం. మరి దీనిలో ఎంతో అద్భుతమైన ఆస్ట్రానమికల్ కాన్సెప్ట్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది by using mathematical equations. Aryabhatta was a very great personality who was a mathematician and astronomer, and all his accounts are compiled in the form of a Sanskrit text called Aryabhatyam, in which in detail he explained many beautiful astronomical concepts using mathematics. ఆయన mathematics ఏవేవి యూజ్ చేశాడు అంటే he used trigonometry, algebra, geometry,
అండ్ హీ ఆల్సో యూజ్డ్ డెసిమల్ సిస్టమ్. అంత అద్భుతమైన మనిషి. అండ్ అంతేకాకుండా హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ పర్సన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ పై. మనం మ్యాథ్స్ లో నేర్చుకునే ఉంటాం. మరి పై ఎందుకు అంటే మనకి ఆస్ట్రోనామికల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా కాన్స్టెంట్ అంటే ఒక కాన్స్టెంట్ సెలెస్టియల్ బాడీ నుండి అక్కడ నుండి మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. సో అసలు ఆ కాన్స్టెంట్ అనే దాని వాల్యూ తెలిస్తే చాలా చాలా గొప్ప విషయాలు బయటపడతా ఉంటాయి అనమాట. అందుకనే కాన్స్టెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇక్కడ ఆస్ట్రానమీలో, మ్యాథమెటిక్స్ లో. ఆ కాన్స్టెంట్ వాల్యూని కనుక్కోవడం జరిగింది, పై యొక్క కాన్స్టెంట్ వాల్యూని కనుక్కోవడం జరిగింది. అది మొట్టమొదటి మనిషి వరల్డ్ మొత్తంలో ఎవరు అంటే ఆర్యభట్ట. అండ్ అంతేకాకుండా భూమి అంటే ఎర్త్, ఈయన ఏం చెప్పాడంటే ఎర్త్ ఈజ్ స్పెరికల్ ఇన్ షేప్, సర్క్యులర్ గా స్పెరికల్ ఇన్ షేప్ అండ్ ఇట్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని చెప్పిన మొట్టమొదటి మనిషి మొత్తం వాళ్ళలో కూడా ఆర్యభట్ట. ఆర్యభట్ట వాజ్ ద ఎర్లియస్ట్ పర్సన్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ పై. Aryabhatta was earliest person in entire world to say that Earth is spherical in shape and it rotates on its own axis. And Aryabhatta was also the earliest person to calculate the distance, approximate distance between Earth and Moon. Earth ki Moon ki madhyalo approximate distance calculate chesina world lo మొట్టమొదటి మనిషి కూడా ఆర్యభట్టనే. అండ్ ఆర్యభట్ట వాజ్ ద earliest person in entire world to predict eclipses also. గ్రహణాలని కూడా ప్రెడిక్ట్ చేసిన మొట్టమొదటి మనిషి వరల్డ్ లో ఎవరు అంటే ఆర్యభట్టనే. చూడండి ఎన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఈ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ సూర్య సిద్ధాంత. సూర్య సిద్ధాంత మరి ఇది ఏంటి అంటే అప్పటిదాకా అందరు ఏమనుకునే వాళ్ళు అంటే ఎర్త్ వాజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనుకునే వాళ్ళు. దాన్నే జియోసెంట్రిక్ థియరీ అంటారు. కాదు, ఇది చాలా తప్పు. మనకి ఎర్త్ సెంటర్ లో ఉండదు, సన్ సెంటర్ లో ఉంటుంది. అండ్ అన్ని కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుకుంటా కూడా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఆ కాన్సెప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన మొట్టమొదటి మనిషి కూడా ఆర్యభట్ట అనే. దాన్ని ఏమని పిలవాలి అంటే హీలియోసెంట్రిక్ థియరీ. అంటే సన్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని చెప్పిన మొట్టమొదటి మనిషి ఇన్ ఎంటైర్ వరల్డ్ వాజ్ ఆల్సో ఆర్యభట్ట. ఇట్ వాజ్ నీట్లీ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సూర్య సిద్ధాంత విచ్ వాజ్ కంపైల్డ్ బై ఆర్యభట్ట. Once again, let us discuss about the great achievements of this mathematician and astronomer Aryabhatta, who was supposed to be, who lived during Gupta era, according to the majority opinion of the historians. He was the earliest person who calculated the value of pi in entire world. He was the earliest person who said that Earth is spherical in shape and it rotates on its own axis. He was the earliest person in entire world to approximately calculate the distance between Earth and Moon. And he was earliest person in entire world to predict the eclipses also. And in his Surya Siddhanta, he very beautifully explained the heliocentric theory, which says that the sun is at the center of the solar system, and it was the first work in entire world. So all the credit goes to Aryabhatta. అండ్ అందుకనే ఆయనను గౌరవించుకుంటూ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే స్పేస్ అనే సెక్టర్లో, స్పేస్ అనేది ఒక సెక్టర్ మనందరికీ తెలిసింది, ఆ సెక్టర్లో గ్రేట్ అచీవ్మెంట్స్ కానీ గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి హయ్యెస్ట్ అవార్డు ఏది ఇస్తుంది అంటే ఇండియన్ గవర్నమెంట్ ఒక రెస్పెక్ట్తోని దాన్ని ఆర్యభట్ట అవార్డు అని పిలవాలి. అంటే ప్రతి స్పేస్ సైంటిస్ట్కి కానీ స్పేస్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి ఈ అవార్డు ఎట్లా సాధించాలనేది కూడా ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అనే చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా ఈయనవి ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి లాంచింగ్ వెహికల్స్, స్పేస్ లాంచింగ్ వెహికల్స్ అప్పటికి ఒక డెవలప్మెంటల్ స్టేజ్లోకి రాకపోయినప్పటికీ మనకి యుఎస్ఎస్ఆర్ తోని మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండడం మూలంగా మనము ఫస్ట్ శాటిలైట్ పంపించుకోగలిగాము త్రూ ద రాకెట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. దాని పేరేంటి అంటే ఆర్యభట్ట. సో ద ఫస్ట్ శాటిలైట్ పేరు కూడా ఆర్యభట్ట. ఇది మనము ఇండియన్స్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఎవరు అంటే బ్రహ్మగుప్త. ఈయన కూడా ఒక చాలా గొప్ప మ్యాథమెటిషియనే కాకుండా ఒక ఆస్ట్రానమర్ కూడా. He was a great mathematician and astronomer who was also believed to be existed in the period of Gupta era.
మరి ఈయనకు సంబంధించిన అచీవ్మెంట్ ఏంటి అంటే బ్రహ్మగుప్త సిద్ధాంత అనే బుక్ రాయడం జరిగింది. దీనిలో కూడా ఈయన ఆర్యభట్ట లాగానే ఎన్నో ఆస్ట్రానమికల్ కాన్సెప్ట్స్ ఎంతో బ్యూటిఫుల్ గా మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దిస్ పర్సనాలిటీ ఆల్సో యూస్డ్ ట్రిగ్నామెట్రీ కానీ, జామెట్రీ కానీ, ఆల్జిబ్రా కానీ. అండ్ చాలా మంది చెప్పేది ఏంటి అంటే ఇది నేను చెప్పేది కాదు, చాలా మంది మెజారిటీ ఆఫ్ ద హిస్టోరియన్స్ భావన ఏంటి అంటే he was the earliest person to use integers also. చూడండి ఎన్ని గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. So Brahmagupta Siddhanta is based on the space work and he explained many astronomical concepts using mathematics. He used trigonometry, algebra, geometry, and according to the majority of the opinions, he was the earliest person to use integers also. And one of his notable works was Khandakadya. ఆయన మోస్ట్ నోటబుల్ వర్క్ ఏంటి అంటే ఖండకాడ్య. దీనిలో హీ స్పోక్ అబౌట్ గ్రావిటేషనల్ ఫోర్స్ మచ్ అర్లియర్ టు న్యూటన్. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే ఈయనని ఇండియన్ న్యూటన్ అని పిలుస్తారు. అంటే ఎందుకట్లా మనము ఇన్ని గొప్ప అచీవ్మెంట్స్ ఉన్నా కానీ, ఇంత ముందు కాలానికి చెందిన కానీ వెస్టర్న్ మనుషులతో ఎందుకు కంపేర్ చేసుకుంటామంటే వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఆ విధంగా ఎక్స్పాండ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేసింది అందరు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ ఏమో మన టెరిటరీలోనే ఆగిపోవడం జరిగింది. అప్పుడున్న సూపర్స్టిషియస్ బిలీవ్స్ మూలంగా కానీ, మన పిచ్చితనం మూలంగా కానీ. లేకపోతేనా చిటికలు ఆడేయచ్చు అనమాట వేరే వేరే దేశాలని. అసలు ఎంత గొప్ప విషయాలు చూడండి. డెఫినెట్ గా ప్రతి ఇండియన్ గర్వపడాల్సింది. సో బ్రహ్మగుప్త సిద్ధాంత వాజ్ based on astronomy and his most notable work was Khandakadya, in which he was the earliest person to in the entire world to discuss about the gravitational force, and he is called as Indian Newton. So these are the great scientific developments that happened during Gupta era, and we do not have concrete evidences about which ruler patronized these great personalities. So దానిపైన మీరు ఎక్కువ ఫోకస్ చేసి రీసెర్చ్లు చేసి అన్ని టైం వేస్ట్ చేసుకునే ఇవి చేయకండి. డెఫినెట్గా వీళ్ళు గుప్తా ఎరాకి సంబంధించిన మనుషులే. డెఫినెట్గా వీళ్ళకి నలంద యూనివర్సిటీతోని అసోసియేషన్ ఖచ్చితంగా ఉండేదే. అండ్ వీళ్ళ అచీవ్మెంట్స్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం ఏంటి అంటే దీనిపైన కూడా రకరకాలుగా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క ఫ్యాక్ట్ రాయడం జరిగింది. కానీ నేను చదువుకున్న చదువు లేకపోతే నా గురువులు నాకు నేర్పించింది కానీ, నేను రీసెర్చ్ చేసిన విషయాల పట్ల నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని. ఏంటి అంటే డెఫినెట్గా ఈ విషయం పైన కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఏంటి అంటే ఆర్యభట్ట ఇన్వెంటెడ్ జీరో అంటారు, కొంతమంది బ్రహ్మగుప్త ఇన్వెంటెడ్ జీరో అంటారు, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే డెఫినెట్గా జీరోని తీసుకొచ్చిన మనిషి ఇండియనే. ఎవరనేది తెలియదు, ఎవరు ముందు యూజ్ చేశారో తెలియదు. కానీ డెఫినెట్గా ఇద్దరు కూడా యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయనేమో డెసిమల్ సిస్టమ్ వాడడం జరిగింది, ఈయనేమో ఇంటీజర్స్ కూడా వాడటం జరిగింది. సో జీరో వాజ్ డెఫినెట్లీ డిస్కవర్డ్ బై an Indian. We do not have a concrete evidence who was it and who used it earlier. But these two great personalities have definitely had a knowledge on zero and they have utilized that also. జీరో ఉంటేనే కదా ఇన్ఫినిటీ గురించి తెలిసేది. సో ఆస్ట్రానమీలో అది కూడా చాలా ఒక గ్రేట్ పాత్ బ్రేకింగ్ అచీవ్మెంట్ అనమాట, ఆ జీరోని తీసుకుని రావడం అనేది మ్యాథమెటిక్స్లో కానీ ఆస్ట్రానమీలో. సో ఈ విషయాలు మీరు గుర్తుంచుకుంటే దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో ఇక్కడ మనం లిటరరీ డెవలప్మెంట్స్ చూసేసాము, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కూడా ఎంతో అద్భుతంగా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఇక్కడ ఏంటి అంటే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ గుప్తా ఎరా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, పర్టికులర్లీ మనకి ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ గుప్తా ఎరా ఈ విషయాన్ని మనం చూసినట్టయితే స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది నార్త్ ఇండియాలో, పర్టికులర్లీ గుప్తా ఎరాలో. మరి స్ట్రక్చరల్ టెంపుల్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం ఏదైతే టెంపుల్స్ ఇవాళ రేపు విజిట్ చేస్తున్నామో వాటిని స్ట్రక్చరల్ టెంపుల్స్ అని పిలుస్తారు. వాటి ముందు ఏముండేవి అంటే కేవ్ టెంపుల్స్ ఉండేవి. అంటే ఒక మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ కట్టి వాటిని టెంపుల్స్ చేసే ప్రాక్టీస్ అనమాట. దాన్నే స్ట్రక్చరల్ టెంపుల్స్ అని పిలవాలి. దే లుక్ లైక్ ద ప్రెసెంట్ డే టెంపుల్స్. మరి దాని ముందు ఏముండేవి అంటే ఒక కేవ్ టెంపుల్స్ ఉండేవి, లేకపోతే డైరెక్ట్ గా ఒక పర్సానిఫికేషన్ తోనే ఎన్వైరన్మెంటల్ ఫోర్సెస్ ని మొక్కుకునేవారు. సో ఈ స్ట్రక్చరల్ టెంపుల్స్ యొక్క ట్రెడిషన్ ఇన్ నార్త్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే గుప్తా ఎరాలో స్టార్ట్ అయింది. మరి డెఫినెట్ గా ఈ స్ట్రక్చరల్ టెంపుల్స్ అనేది నార్త్ లోనే కాదు,
ఎంటైర్ ఇండియాలో కనిపిస్తాయి, కానీ దెర్ ఈస్ నో యూనిఫార్మిటీ ఇన్ ద స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ స్ట్రక్చరల్ టెంపుల్స్. నార్త్లో ఒక స్టైల్ చూడొచ్చు, డెక్కన్ ప్రాంతంలో ఒక స్టైల్ చూడొచ్చు, సౌత్లో ఒక స్టైల్ చూడొచ్చు. సరే, డెక్కన్ది సౌత్ది ఆ చాప్టర్స్ వచ్చినప్పుడు నేను ఎలాబొరేట్గా డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే నార్థన్ స్టైల్. నార్త్ మొత్తంలో కూడా ఈ స్టైల్ని కామన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ స్టైల్ ఎప్పుడు బిగిన్ అయింది అంటే గుప్తా ఎరాలో బిగిన్ అయింది. దీన్నే ఏమని పిలవాలి అంటే నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ నగారా స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో మనకి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ద శాంక్టమ్ శాంక్టోరమ్. ఇది శాంక్టమ్ శాంక్టోరమ్. ఏంటి హిస్టరీ క్లాస్ అని చెప్పి గ్రీక్ అండ్ లాటిన్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నా అనుకోగలరు. లేదు, దీన్ని గర్భగృహాన్ని ఏమని పిలుచుకోవాలి అంటే శాంక్టమ్ శాంక్టోరమ్ అని పిలుచుకోవాలి. ఎక్కడైతే దేవుడికి సంబంధించిన ఐడియల్స్ పెడతారో టెంపుల్స్ లో ఆ గర్భగృహాన్ని ఏమని పిలవాలి అంటే శాంక్టమ్ శాంక్టోరమ్. అయితే ఇక్కడ వీళ్ళ టైం పీరియడ్ లో ఇప్పుడు ఇది శాంక్టమ్ శాంక్టోరమ్ అంటే అద్భుతమైన ఫీచర్ ఇక్కడ కనిపించేది నగారా స్టైల్లో ఏంటి అంటే వీ కెన్ సీ అ క్యాపింగ్, కర్వీ లీనియర్ క్యాపింగ్. అంటే ఒక కర్వీ లీనియర్ షేప్ లో క్యాపింగ్ చూడొచ్చు. కర్వీ లీనియర్ క్యాప్. ఈ కర్వీ లీనియర్ క్యాప్ నే మనం ఏమని పిలవాలి అంటే శిఖరా అని పిలవాలి. సో శిఖరా ఇస్ అ ఫీచర్ ఫౌండ్ ఇన్ ద నార్థన్ టెంపుల్స్. సో దిస్ ట్రెడిషన్ was started during Gupta era. సో ఇది ఓవర్ నైట్ రాలేదు, ఒక ఎవల్యూషన్ ద్వారా వచ్చింది. మెల్లమెల్లగా ఫీచర్స్ పెంచుకుంటూ పోవడం జరిగింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ స్టైల్లో కట్టించిన బెస్ట్ ఎగ్జాంపుల్ టెంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నా ఇక్కడ. ఏంటి అంటే దశావతార టెంపుల్. ఎక్కడుంది ఇది అంటే దియోగర్, ఉత్తరప్రదేశ్ లో ఉంది. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ ఇట్ యూ, Gupta era has saw the beginning of constructing structural temples in the north, and this style is called as Nagara style, where we can see a curvilinear cap on the sanctum sanctorum, which is called as Shikhara. This is a common feature found in the northern temples, and the best example of the temple that was built in this style was Dashavatara temple at Deoghar in Uttar Pradesh. Please remember these points. And ఈ నగారా స్టైల్ కి సంబంధించిన ఇంకో అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే మన సౌత్ లో కనిపించవు ఇవి, డెక్కన్ లో కనిపించచ్చు కనిపించకపోవచ్చు. ఎందుకంటే డెక్కన్ అనేది మనకి నార్త్ కి సౌత్ కి మధ్యలో ఉండే ప్రాంతం అనమాట. సో ఈ డెక్కన్ లో ఉన్న నార్థన్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ఏవైతే ఉంటాయో నార్త్ ఇండియాని ఇమిటేట్ చేస్తూ ఉంటాయి, సదర్న్ పార్ట్స్ ఆఫ్ డెక్కన్ ఏవైతే ఉన్నాయో సౌత్ ఇండియాని ఇమిటేట్ చేస్తూ ఉంటాయి. సో ఏదైనా ఉండొచ్చు అనమాట ఫీచర్, మేబీ ఆర్ మే నాట్ బి అనేది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో ఫీచర్ ఏంటి అంటే ఈ నగారా స్టైల్ కి సంబంధించి పంచయాత్న స్టైల్ అంటారు. పంచయాత్న స్టైల్ ఏంటి అంటే ఒకటే కంపౌండ్ లో మల్టిపుల్ ష్రైన్స్, ఒక 5 ష్రైన్స్, 5 టెంపుల్స్ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మనకి సౌత్ లో జనరల్ గా కనిపించవు మల్టిపుల్ ష్రైన్స్ అనేవి. ఒకటే టెంపుల్, ఒకటే దేవుడికి సంబంధించినవి ఉంటే మల్టిపుల్ విగ్రహాలు ఉండొచ్చు ఏదైనా పక్కన చిన్న టెంపుల్స్ రూపంలో. కానీ ఒక ష్రైన్ అంటే మల్టిపుల్ ష్రైన్స్ అనేది టెంపుల్ ఒక కంపౌండ్ లో కనిపించేది డెఫినెట్ గా ఇది ఒక నార్త్ ఇండియన్ ఫీచర్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అదే స్టైల్ కి సంబంధించిన ఏమని పిలుచుకోవాలి అంటే పంచయాతన స్టైల్. అంటే వీ కెన్ సీ 5 shrines ఇన్ అ సింగిల్ కాంపౌండ్. ఒక మదర్ ష్రైన్ ఉంటుంది, దాని పక్కన 4 పెద్ద ష్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్టైల్ కూడా ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నగారా స్టైల్. సో ఈ ఫీచర్స్ మీరు గుర్తుంచుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఈ స్ట్రక్చరల్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడమే కాకుండా గుప్తాస్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్ ద కేవ్ ఆర్కిటెక్చర్ ఆల్సో. అయితే ఇక్కడ మనము కేవ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి ఇది. మొట్టమొదటిగా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ అజంతా కేవ్స్ గురించి. అజంతా కేవ్స్ గురించి దిస్ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో. ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. ఎస్, నేను ఇది కూడా చెప్తున్నాను, మీరు ప్రిలిమినరీకి వెళ్లే ముందు ఎస్ ఈ మ్యారథాన్ సెషన్స్ అన్ని డెఫినెట్ గా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. 100% మీరు ఫోకస్ చేసి చదివితే మీ ప్రిపరేషన్ టైం చాలా సేవ్ అవుతుంది. అదే టైం మీరు వేరే సబ్జెక్ట్స్కి పెట్టుకోవచ్చు. అదే నా తాపత్రయం, అదే నా ఎఫర్ట్, నాకు కోరిక అదే. మీ టైంని సేవ్ చేయాలి, నాకు తెలిసినవి అన్ని మీతో డిస్కస్ చేయాలని. అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి న్యూస్లో ఏమైనా రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయా ఒక్కసారి పటపటా చదివి బైహార్ట్ చేసుకుని దానిలో ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా, ఈ క్లాసెస్లో వివేక్ ఏదైనా చెప్పాడా, దానికి ఏమైనా ఇంటర్లింక్ చేసుకోవచ్చా, లేకపోతే కొత్త విషయాలు ఏమైనా నేర్చుకుంటామా, అది ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది.
డెఫినెట్ గా యునెస్కో రికగ్నైజ్ సైట్స్ పై నుండి క్వశ్చన్స్ పడే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేద్దాం. అజంతా కేవ్స్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ బై యునెస్కో అండ్ చాలా సంవత్సరాల వరకు ఇది ఒక అబాండెంట్ ప్లేస్ గా వెళ్ళిపోయింది. అంటే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఇది వెస్టర్న్ ఘాట్స్ దగ్గరలో ఉంటుంది. చాలా మందికి తెలియదు ఇది ఎక్కడ ఏంటి, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. తర్వాత మోడర్న్ ఎరాలో ఒక ఇంగ్లీష్ ఆర్మీ ఆఫీషియల్, ఆయన పేరు జాన్ స్మిత్, ఆయన ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది హంటింగ్ చేసుకుంటూ. ఆయన యాక్చువల్లీ మద్రాస్ రెజిమెంట్ లోనో ఎక్కడో పనిచేస్తూ ఉండేవాడు. నిజాం ఆయనని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ ఇన్విటేషన్ పైన వచ్చిన మనిషి వాళ్ళకి ఆ టైంలో కాలక్షేపం చేసే యాక్టివిటీ ఏంటి అంటే యానిమల్స్ ని చంపడం, హంటింగ్ కి పోయేటోళ్ళు అనమాట. అయితే ఆ ప్రాంతానికి హంటింగ్ వెళ్ళినప్పుడు హీ డిస్కవర్డ్ దిస్ ప్లేస్ అండ్ ఇట్ వాజ్ రివీల్ టు ఎంటైర్ వరల్డ్. దాని గొప్పతనం ఏంటి. మరి ఈ అజంతా కేవ్స్ కి సంబంధించి అర్లీ ఫేజ్ ఉంటుంది, లేటర్ ఫేజ్ కూడా ఉంటుంది. ఈ అర్లీ ఫేజ్ కి సంబంధించిన కేవ్స్ అంటే అర్లియస్ట్ కేవ్స్ ఎవరి కాలంలో డెవలప్ అయినాయి అంటే శాతవాహనాస్ టైం పీరియడ్ లో. మరి లేటర్ ఫేజ్ లో వచ్చిన కేవ్స్ ఎవరి కాలంలో వచ్చినాయి అంటే గుప్తాస్ అండ్ వకాటకాస్. మరి వకాటకాస్ ఎవరు అంటే వీళ్ళు సెంట్రల్ ఇండియా నుండి పరిపాలించే వాళ్ళు. దే హ్యాడ్ అ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ గుప్తా ఫ్యామిలీ. సో వీళ్ళ చుట్టాలే అన్నమాట. తర్వాత ఇండైరెక్ట్ గా ఈ కింగ్డమ్ కూడా గుప్తాస్ ఆధీనంలోకి రావడం జరిగింది. చంద్రగుప్త టు వీళ్ళ హెల్ప్ తీసుకుని వెస్టర్న్ ఇండియాలో ఉన్న ఒక శాఖా బ్రాంచ్ ని డిఫీట్ చేయడం జరిగింది జునాగఢ్ లో. దాని తర్వాత విక్రమాదిత్య టైటిల్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా లయన్ సింబల్ తోని కాయిన్స్ కూడా మింట్ చేయడం జరిగింది. సో అవి ఆ పొలిటికల్ హిస్టరీ పక్కన పెడితే అర్లియస్ట్ కేవ్స్ వర్ బిల్ట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. లేటర్ ఫేజ్ ఆఫ్ ద కేవ్స్ గాట్ డెవలప్డ్ డ్యూరింగ్ గుప్తాస్ అండ్ వకాటకాస్ పీరియడ్. వకాటకాస్ వర్ ద rulers from central India who had matrimonial alliance with the Guptas. ఇది ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ ఈ అజంతా కేవ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే దే ఆర్ లొకేటెడ్ ఆన్ ద వాగోరా రివర్, మహారాష్ట్ర. దే ఆర్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ వాగోరా ఇన్ మహారాష్ట్ర. మరి ఈ కేవ్స్ దేనికి సంబంధించినవి అంటే సమ్ ఆర్ చైత్యాస్, సమ్ ఆర్ విహారాస్, బుద్ధిస్ట్ కేవ్స్ అన్నమాట ఇవి. మరి ఇక్కడ ఈ కేవ్స్ అసలు దేనికి ఫేమస్ అంటే వెరీ బ్యూటిఫుల్ మురాల్ పెయింటింగ్స్ కి చాలా చాలా ఫేమస్. మురాల్ పెయింటింగ్స్ ఏంటి అంటే అన్డిటాచబుల్ పెయింటింగ్స్ అన్నమాట. ఎప్పుడు పర్మనెంట్ పెయింటింగ్స్ గా ఉండిపోయినాయి అక్కడ కేవ్స్ లో. అంటే అద్భుతమైన సైన్స్ వాడకం జరిగింది అనమాట. ఒక పేస్ట్ జనరేట్ చేయడం జరిగింది. అంటే హిస్టోరియన్స్ చెప్పడం ఏంటి అంటే ఆ పేస్ట్ ఎట్లా తయారు చేసేవాళ్ళు అంటే ఒక కౌ డంగ్, రైస్, గ్రాస్, స్టోన్ పౌడర్ వీటన్నిటిని మిక్స్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసి కేవ్ వాల్స్ పైన స్ప్రెడ్ చేసేవాళ్ళు అనమాట. దానిపైన మళ్ళీ పెయింటింగ్ చేయాలి కాబట్టి స్మూత్గా ఉండాలి కాబట్టి సర్ఫేస్ లైమ్ అనేది అప్లై చేయడం జరిగిందంట. దానిపైన మరి పెయింటింగ్స్ ఇప్పుడు ఉన్న మనకి క్రేయాన్స్ లాగా కానీ స్కెచ్ పెన్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ ఉండేవి కావు. ఆ టైంలో న్యాచురల్ పిగ్మెంట్స్ నుండి అంటే పిగ్మెంట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ నుండి కలర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని పెయింట్స్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. అంటే వాళ్ళ తెలివితేటలు చూడండి ఆ టైం పీరియడ్ లో. మరి బ్రష్లు ఉండేవి కాదు ఆ టైం పీరియడ్ లో. డెఫినెట్ గా హ్యాండ్ ని యూజ్ చేసేవాళ్ళు, కానీ ప్లాంట్ ఫైబర్స్ ని బ్రష్ గా యూజ్ చేసేవాళ్ళంట. సో ఇంత అద్భుతంగా డిపిక్ట్ చేయడం జరిగింది ఆ పెయింటింగ్స్ లో. మరి థీమ్ ఏంటి అంటే బుద్ధాకి సంబంధించి, మన బోధిసత్వాస్ కి సంబంధించి, జాతక టేల్స్ కి సంబంధించి ఎంతో అద్భుతమైన పెయింటింగ్స్ మనము ఈ మురాల్ పెయింటింగ్స్ ఆఫ్ అజంతా కేవ్స్ లో మనం చూడొచ్చు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అజంతా కేవ్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఇదే గుప్తా ఎరాకి సంబంధించి కాంట్రిబ్యూషన్స్ ఇంకే కేవ్స్ లో ఉన్నాయి అంటే బాగ్ కేవ్స్. మరి బాగ్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే మధ్యప్రదేశ్ లో. మరి ఇది కూడా దేనికి ఫేమస్ అంటే బుద్ధిజం కి సంబంధించిందే. అండ్ ఇక్కడ కూడా మనము మురాల్ పెయింటింగ్స్ మనం చూడొచ్చు. మరి ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను మీకు ఏంటి అంటే అజంతా కేవ్స్ ఇన్స్పైర్డ్ బాగ్ కేవ్స్. డెఫినెట్ గా ఇది ఒక్క ఫ్యాక్ట్ మీరు గుర్తుంచుకోండి. అజంతా కేవ్స్ హ్యావ్ డెఫినెట్లీ ఇన్స్పైర్డ్ ద మురాల్ పెయింటింగ్స్ ఆఫ్ బాగ్ కేవ్స్. నెక్స్ట్ ఇంకో కేవ్ గురించి మనము ఏం డిస్కస్ చేసుకోవాలి గుప్తా ఎరాకి సంబంధించి కాంట్రిబ్యూషన్స్ అంటే ఉదయగిరి కేవ్స్. ఉదయగిరి కేవ్స్ ఇది ఎక్కడదా అంటే దిస్ ఇస్ అ ట్రాప్ జోన్.
ఖచ్చితంగా యూపీఎస్సీలో ట్రాప్ జోన్స్ చాలా ఉంటాయి. ఎక్కడైతే పప్పులో కాలేయద్దో అక్కడనే వేస్తూ ఉంటారు అనమాట. యూపీఎస్సీకి కూడా అదే కావాలి. 2 రకాల ఉదయగిరి కేవ్స్ ఉన్నాయి. అంటే ఒకటే పేరుతోని రెండు ప్రాంతాల్లో ఉన్నాయి. ఉదయగిరి కేవ్స్ ఆఫ్ ఒడిస్సా, ఉదయగిరి కేవ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో కన్ఫ్యూజ్ కాకుండా బాగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చదవాలి. ఇక్కడ ఉదయగిరి కేవ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఇది గుప్తా ఎరాకి సంబంధించి. ఉదయగిరి కేవ్స్ ఆఫ్ ఒడిస్సా, దాంతో కన్ఫ్యూజ్ కాకూడదు, అవి జైన్ కేవ్స్. బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు హిందూయిజం. మరి ఇది ఇక్కడ గుప్తా ఎరాకి సంబంధించి మనకి ఏం దొరుకుతుంది ఎవిడెన్స్ అంటే వరాహ స్కల్ప్చర్. వరాహ ఈజ్ అన్ అవతార్ ఆఫ్ విష్ణు, మనందరికీ తెలుసు. ఆ బ్యూటిఫుల్ స్కల్ప్చర్ మనము ఈ ఉదయగిరి కేవ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ లో చూడొచ్చు. సో ఇవి గుప్తాస్ యొక్క కాంట్రిబ్యూషన్స్. బాగ్ కేవ్స్ లో ఉన్న మురాల్ పెయింటింగ్స్ కొన్ని కేవ్స్ వీళ్ళ కాలానికి చెందినాయి. ఉదయగిరి కేవ్స్ లో ఉన్న మనకి వరాహ స్కల్ప్చర్ ఏదైతే ఉందో వీళ్ళ కాలానికి చెందింది. లేటర్ ఫేజ్ ఆఫ్ అజంతా కేవ్స్, దానికి సంబంధించిన మురాల్ పెయింటింగ్స్ కూడా వీళ్ళ కాలానికి చెందింది. సో కేవ్ ఆర్కిటెక్చర్ కూడా అయిపోయింది. మనము లిటరరీ డెవలప్మెంట్స్ చూసాము, సైంటిఫిక్ డెవలప్మెంట్స్ చూసాము, స్ట్రక్చరల్ టెంపుల్స్ అండ్ దేర్ కన్స్ట్రక్షన్, దాని ఫీచర్స్ తెలుసుకున్నాము. కేవ్ ఆర్కిటెక్చర్ కూడా మనము అర్థం చేసుకోవడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ చాప్టర్ లో ఏంటి అంటే స్కల్ప్చర్ గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అంటే గుప్తా ఎరాకి సంబంధించి ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో ఏమైనా స్కల్ప్చరల్ మాన్యుమెంట్స్ ఏమైనా దొరికినాయా? ఎస్, డెఫినెట్ గా సీటెడ్ స్కల్ప్చర్స్. సీటెడ్ స్కల్ప్చర్స్ ఒక రెండేమో దే వర్ మేడ్ అవుట్ ఆఫ్ స్టోన్స్, ఇంకో రెండేమో దే వర్ మేడ్ అవుట్ ఆఫ్ బ్రాన్స్. ఈ 2 సీటెడ్ స్కల్ప్చర్స్ ఆఫ్ బుద్ధ, ఇది కూడా 2 సీటెడ్ బ్రాంజ్ స్కల్ప్చర్స్. రెండేమో స్టోన్స్ తో తయారు చేయడం జరిగింది, ఇంకో రెండేమో బ్రాన్స్ తో తయారు చేయడం జరిగింది. రెండు కూడా బుద్ధాకి సంబంధించినవి. 2 సీటెడ్ బ్రాన్స్ స్కల్ప్చర్స్ ఆఫ్ బుద్ధ. ఇవి ఏ ప్రాంతంలో దొరకడం జరిగింది? స్టోన్ కి సంబంధించినవి. బుద్ధాకి సంబంధించిన సీటెడ్ స్టోన్ స్కల్ప్చర్స్ ఏ ప్రాంతంలో దొరకడం జరిగింది అంటే సారనాథ్, మధుర. ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. మరి ఈ సీటెడ్ బ్రాన్స్ స్కల్ప్చర్స్ ఆఫ్ బుద్ధ, ఏవైతే 2 సీటెడ్ బ్రాన్స్ స్కల్ప్చర్స్ ఆఫ్ బుద్ధ ఎక్కడ దొరకడం జరిగింది అంటే 2 ప్లేసెస్ లో, నలంద అండ్ సుల్తాన్గంజ్. రెండు కూడా బీహార్ లోనే ఉన్నాయి. బోత్ ద ప్లేసెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బీహార్. సో వీఆర్ డీలింగ్ విత్ స్కల్ప్చర్స్ that can be traced back to Gupta era, and we found totally 4 sculptures related to Gupta era in the archaeological excavations. All the 4 are seated sculptures. In that 2 are made out of stone and another 2 are made out of bronze. The 2 seated stone sculptures of Buddha, అది ఎక్కడ దొరికింది అంటే one was found at Sarnath and another was found at Madura. Both are located in Uttar Pradesh. They can be traced back to Gupta era. When it comes to the seated bronze sculptures of Gupta, 2 were found. In that, one was found at Nalanda and another was found at Sultanganj, Bihar. So we are done with the sculptural part also. Right from the beginning, we have discussed about the introduction part of Guptas. Then we have discussed about the political history of Guptas, literary sources, inscriptions, coins related to the Gupta era. Then we have discussed about their administration, their economy, their society, their trade and commerce. Then we have discussed about the literary developments, then comes scientific developments. Then we have discussed about very important topic, that is construction of structural temples, and we are done with the cave architecture related to Gupta era and the sculptures, important sculptures that can be traced back to Gupta era. So finally, we are done with this chapter. Very lengthy chapter it is. I hope you have enjoyed this session. Vivek signing off. Thank you so much. Bye.